ఏమైనా పైసలు ఇస్తాను ఇవ్వు, మజాక్ చేస్తావా? పైసలు ఇస్తావా ఇవ్వు, కొట్టనా అని అనిపించింది. వెనకాల నుంచి మా గ్యాంగ్ లో వచ్చినాడు. తను చూడు చక్రి తప్ప ఇది ఇట్లా కాదు, మనం ఎప్పటికెళ్ళి తెలుసు. ఏ పైసలు మళ్ళీ కొట్టనా అన్నాడు. పైసలు ఇస్తా అంటున్నాడు రా. హాలీవుడ్ ను ఏడి అవుతాడు అనుకున్నారు. అదే రావటం వల్లే కదా కొంచెం ఒళ్ళు కొవ్వెక్కింది, దానివల్లే కదా ఈ అరగెన్స్ అంతా. అందుకే రేపు మీకు వారసత్వం అవసరం లేదా? వారసత్వాన్ని పెళ్లి అవసరం లేదమ్మా సురేష్. అమ్మ మీతో చాలా బాగా ఇదిగా బాండింగ్. సురేష్, నేను యాక్టర్ని డైరెక్టర్ని అవుతాను అంటే మా మదర్ కానీ మా నాన్నగారు కానీ దాన్ని. సో ఐ థింక్ ఐ రియలీ ఓ ఆల్ దిస్ టు మై మదర్. మీ డ్రీమ్ శ్రీదేవి గారి గురించి ఏం చెప్తారు? ఏదన్నా ఒకటి జీవితంలో ఇలా జరగకూడదు అని ఏదన్నా అని మీరు అడిగి ఉంటే శ్రీదేవి గారు బతుకుంటే బాగుండు అని చెప్పేవాడు. ఫస్ట్ టైం రేణురాము గారు ఇద్దరం ఫోన్లో ఏడ్చి ఉంటాం. నిజం, మీ ఇద్దరం చాలా ఎమోషనల్. మనుషుల్లో కూడా అందరూ మంచి వాళ్ళు ఉండరు. నాకు మనుషుల మీద పెద్ద అభిప్రాయం లేదు, కుక్కల మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. నాకు ఎప్పుడైనా అవకాశం వచ్చి మనిషిని చంపుతావా కుక్కని చంపుతావా అంటే మనిషిని 2 సార్లు చంపేస్తాను. రాము గారి ప్రభావం చక్రవర్తిలో ఏ మేరకు పడ్డది ఏంటి? మా ఇద్దరు ఐడియాలజీస్ వేరు. సో నమ్మకం సురేష్కి తరతరాలుగా గుర్తుండిపోతుంది ఈ ప్రోగ్రామ్ అని. ప్రైమరీలీ నేను రావడానికి గాయపడ్డ సింహం May 1st రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులకి తెలియజేయడానికే వచ్చా, బెదిరించడానికి బతిమాలడానికి కాదు. పోస్టర్ చూశాను నేను, చక్రి కింద ఉంటూ నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఇది మాత్రం కొంచెం ధైర్యంగా చెప్తున్నాను. May 5th చూడొచ్చు, May 25th చూడొచ్చు, June 15th చూడొచ్చు, July 25th చూడొచ్చు. అంటే అన్ని రోజులు ఆడుతుంది మా సినిమా అని చెప్తున్నాను. హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుసుకో ప్రోగ్రామ్. ఈరోజు ఏ విషయాన్నైనా కొండ బదలగొట్టినట్టు మాట్లాడే ఏకైక వ్యక్తి అనొచ్చు, ఆయనే మన జేడి చక్రవర్తి గారు. గాయపడ్డ సింహమే గాయపడినా కానీ మరి ఆ సినిమా విశేషాలు ఏంటో చెప్తారు. అలాగే మనం తెలుసుకో కార్యక్రమం కాబట్టి ఆయన ఇంతవరకు చెప్పని విశేషాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి సురేష్ గారు. సార్ చెప్పండి. ఫస్ట్ గాయపడ్డ సింహం గురించి చెప్దాం. నేను అంటే యాజ్ ఎ యాక్టర్ చాలా సినిమాలు చేస్తూ ఉన్నాను. బట్ కొన్ని సినిమాలకు వచ్చేప్పటికీ మనకంటూ ఒక చిన్న ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. దానికి రీజన్ ఏంటంటే సినిమా తాలూకు ప్రభావం, ఆ సినిమాలో ఉండే ఆ కాంటెంట్, ఆ సినిమాలో తీసిన వ్యక్తుల ద్వారా మనకి అది పెరుగుతూ ఉంటుంది. అవును, ఆ కోవకు చెందిన సినిమా గాయపడ్డ సింహం. అంటే దీన్ని మామూలుగా ఇదివరకు ఏం చెప్పానంటే అది మాత్రం అందరూ నన్ను సగం అర్థం చేసుకోకుండా సగం అర్థం చేసుకుని ఇది నేనేమన్నా అంటే కమల్ హాసన్ గారు మహానటుడు, మహానుభావుడు, మహనీయుడు. నేను కొత్తగా చెప్పలేదు, ఇది మన ప్రపంచ స్థాయిలోనే గొప్పవాడు. అలాంటిది ఆయన కూడా ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు, అది నా అదృష్టం అన్నాను. అంతేగాని కమల్ హాసన్ గారు చేయలేనిది నేను చేశానని కాదు. అలాగే వచ్చింది బయటికి కాదు, అదే ఏదో ఆయన ఇది వదిలేయటం వల్ల చేసుకోవడానికి అవకాశం వచ్చింది అన్నాను. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తే మళ్ళీ తెలుసుకోలో కూడా తెలుసుకునేటట్టు తెలిసి తెలియకుండా మాట్లాడాను అంటారేమన్న భయంతో చెప్తున్నాను. ఎప్పుడైనా మిమ్మల్ని నువ్వేమైనా కమల్ హాసన్ ఏంట్రా అలా చేస్తున్నా ఎప్పుడైనా ఇంట్రెస్ట్లు అన్నారా? ఎవరు అంటే దాన్ని పట్టించుకోవాలో తెలియదు, కానీ కమల్ హాసన్ గారే అన్నారు. నేను ఆయన్ని బాంబేలో కలిశాను. ఆయన అది షూట్ చేసుకుంటుంటే నేను ఏదో లొకేషన్స్ చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఉన్నారని చూసి, అప్పుడు ఏంటంటే నాకు కంప్లీట్గా గుండు మీసం గడ్డం ఏమీ లేదు. హ్యాపీగా దూరం నుంచి చూస్తున్నాను. ఐ వాజ్ వాచింగ్ హిమ్. ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. కమల్ హాసన్ కదా అనుకుంటున్నాను. అంతలోపల అక్కడ రమేష్ అరవింద్ తను నేను మంచి ఫ్రెండ్స్. దూరం నుంచి ఎప్పుడు చూసాడో వాడు నన్ను చూశాడు. ఓకే, వాడు చూసారే ఇక్కడేం చేస్తున్నావు రా అని అడుగుతూ. బాగా ఇష్టమైన వాళ్ళకి దగ్గర అవ్వకూడదు. బొంబాయి సినిమా తర్వాత అది సత్య అది అంత అయిపోయిన తర్వాత ఇదే ఒక 10-12 years బ్యాక్. ఓకే. రమేష్ రారా అంత గబుక్కున వీడు తీసుకున్నాను కమల్ హాసన్ గారి దగ్గర తీసుకెళ్ళగానే సార్ అని పరిచయం చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఉంటే సార్ జేడి చక్రవర్తి ఆయన నన్ను చూసి కమల్ హాసన్ అని ఆయన నన్ను అంటే దేని ఏంటి సత్య అన్నారు ఆయన. అంటే నేను
సత్య అన్న, ఆయన సత్య అనే సినిమా చేశారు. అవును సురేష్ అవును కృష్ణ అవును గారి తెలుసు తెలుసు అప్పుడు అంటే ఆయన మళ్ళీ నాతోటి మీది ఒరిజినల్ Oh. అది రీమేక్, అది రీమేక్ ఆయన అర్జున్ అనే సినిమా అవును అవును అని కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక 2 hours ఆయన షూటింగ్ ఆపేసి ఐ ఫెల్ట్ ఇట్, నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైస్ నాకు. ఒక 2 hours షూటింగ్ ఆపేసి మాట్లాడుతూ ఉంటే ఆ మాటల సందర్భంలో యాక్చువల్లీ ఒక 1-2 years బ్యాక్ మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేద్దాం అనుకున్నానండి అన్నారు ఆయన. దేనికండి అన్న, వద్దులేండి బాగుండదు అన్నారు. పర్లేదు చెప్పండి సార్ అన్న. లేదు 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 బాగుండదు అన్నారు. పర్లేదు సార్ చెప్పండి అన్న. ఏం లేదు అంటే ఆయన ఏదైనా వేషం నాకు ఏం లేదు, నేను సినిమా చేశాను యాక్చువల్లీ, దాంట్లో డ్యూయల్ రోలు, ఇప్పుడు ఒక రోజుకి దాన్ని అనుకున్నారా, అబ్బాయి కాదు కాదు కాదు. మరి ఏంటంటే ఆ డబుల్ రోల్ చేస్తున్నప్పుడు ఐ వాంటెడ్ యూ టు గివ్ మై పొజిషన్ ఆన్ ది అదర్ సైడ్. నా పొజిషన్ మీరు ఇంకోవైపు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మీరు కొంచెం నాలాగా ఉంటారని. మరి నేను ఎవడో చెప్తే పక్క విషయం పెడితే కమల్ హాసన్ గారే నాతో ఆ మాట అంటాం అనేది ఐ ఫెల్ట్ గ్రేట్. కానీ ఆయనలాగా ఎక్కడైనా అలా ఉండొచ్చేమో, కానీ ఆయనలాగా ఎలాగూ చేయలేం. సాగర్ సంగమం అదే ఇంకోటి, అది ఇప్పుడు అక్కడక్కడేవో పోలికలు కలవచ్చేమో కానీ పొంతం లేదు అసలు. అని ఈజ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ యాక్టింగ్ కదా ఆయన. అప్కమింగ్ ఆర్టిస్టులని చాలామంది సీనియర్ ఆర్టిస్ట్తో పోలుస్తూ ఉంటారు. కరెక్ట్. అట్లా కమల్ హాసన్ లాగా మన జేడి బాగా చేస్తాడు, కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ బాగా చేస్తాడని చెప్పి అట్లా అప్రిషియేషన్ ఎప్పుడైనా మీకు వచ్చినాయి డైరెక్టర్ దగ్గర? రావటం వల్లే కదా కొంచెం ఒళ్ళు కొవ్వెక్కింది, దానివల్లే కదా ఈ యారగెన్స్ అంతా. అందుకే అంతేనా? దానికి అంతే అంతే అంతే, ఎందుకంటే పోల్చింది మహానుభావుడితో కదా. ఆ టైంలో అనేవారు కదా చక్రికి బాగా బలుపు ఎక్కువ అనేవారు కదా. చాలా అబద్ధం అది, ఇప్పటికి కూడా ఉంది కదా, ఇప్పుడు కూడా ఉంది కదా, సమస్య లేదు. డౌటా? అంటే తేడా ఏంటంటే సురేష్, ఇది చూడటంలో ఉంటుంది సురేష్. బలుపుకి కాన్ఫిడెన్స్కి ఒక చిన్న పొర తేడా. ఓకే, నేను అది కాన్ఫిడెన్స్ అనుకుంటా, అవతల వాళ్ళకి బల్బులా అనిపిస్తుంది, అది వాళ్ళ ఇష్టం. నేను కాన్ఫిడెన్స్ అనుకుంటున్నా, వాళ్ళు బల్బు అనుకుంటున్నారు. అవును అవును, ఐ డోంట్ కేర్. అంటే ఏదైనా కథ హీరో ఒప్పుకున్న తర్వాత సజెషన్ చెప్పడంలో ఇప్పుడు ఆ హీరో కూడా సక్సెస్ అవ్వాలి, ఆ కెరియర్ బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని కోరుకుంటారు, అలా డైరెక్టర్ సక్సెస్ అవ్వాలనుకుంటారు. అలా సజెషన్లో మీరు బాగా ఎక్కువ గొడవ పట్టేది ఎవరితోటి మీ కెరియర్లో, ఇన్నేళ్ళ కెరియర్లో? నా మొత్తం లైఫ్లో సలహా నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వను, డబ్బులు తీసుకుని ఇవ్వను, ఉచితంగాను ఇవ్వను. ఎందుకు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు బాగా అసహ్యమైన ప్రక్రియ ఏంటంటే సెట్లో కూర్చొని డిస్కస్ చేసుకోవడం నాకు నచ్చదు. అవును అవును, ఎంత డిస్కషన్ అయినా చేయొచ్చు, అది సెట్స్కి వెళ్ళే ముందర. బికాజ్ సెట్స్లో నా క్రియేటివిటీయో లేకపోతే డైరెక్టర్ క్రియేటివిటీయో ఇంకో యాక్టర్ క్రియేటివిటీయో పక్క కడితే డైరెక్టరు కన్నా ప్రొడ్యూసర్ డబ్బుని మనం వీఆర్ వేస్టింగ్ ద మనీ అండ్ టైం మోర్ దెన్ ఎనీథింగ్. సో అటువంటి పనులను ఎప్పుడు చేయలేదు. అలాంటివైనా మీరు వినుండొచ్చు. ఒక్క డైరెక్టర్ని నేను ఇలా చేశానని చెప్పానండి, నా కొడుకు గారు సంగతి చూసుకుంటా. సారీ ఓ ఒరిజినల్గా బయటకు వచ్చేసింది. అలా ఎవరైనా ఒకరుంటే చెప్పమానండి, నేను అప్పుడు దాని మీద మళ్ళీ మీతో డిబేట్కి వస్తాను. 90sలో అసలు జెరీస్ ఎక్కువ ఒక్కసారి కలవాలని అమ్మాయిలకు ఉండేది, అబ్బాయిలకు అందరూ చాలా ఇష్టపడేది. మేము ఇప్పుడు కలవకూడదు అనుకుంటున్నాను, ఇప్పుడు కూడా ఉందలే ఎందుకు. ఓకే. సో ఆ సక్సెస్ రేంజ్ని అప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు సురేష్? అది ఇప్పుడు చెప్పుకోవడానికి ఆ రోజుల్లో అప్పుడు అంటాం, అది ఏమీ తెలియదు. సక్సెస్ వచ్చినప్పుడు మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వల్ల మనకు తెలుస్తుంది, కానీ మనకు తెలియదు. ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, అప్పుడు మనకు సక్సెస్ వచ్చిందని అర్థం. వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అన్నయ్య తమ్ముడు అనే ఒక తెలియని బాంధవ్యాలు ఏర్పడిపోతూ ఉంటాయి. మనం ఒకటి అడిగితే 4 ఇస్తారు, మనకు తెలియదు. దాన్ని బట్టి తెలుసుకోవాలి తప్ప మనం వర్క్ చేస్తూనే ఉంటాం కదా, ఏమీ తెలియదు. ఫెయిలియర్ వచ్చినప్పుడు బాగా తెలుస్తుంది. సో అంతా అన్న తమ్ముడు కూడా ఉండరు పక్కన. అవునవునవును. అంటే ఆ సక్సెస్ని మీరు తర్వాత నిలబెట్టుకోవడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే? కథ అంతా విన్న తర్వాత రణబీర్ కపూర్కి ఆలియా భట్ ఏమవుతుందని అంట, మీలాంటోడు ఎవడో ఎవరేమో నాకు సక్సెస్సే తెలియదు అంటే దానివల్ల ఫెయిలియర్ వచ్చిందంటే ఎట్ట తెలుస్తుంది? రెండు ఉంటాయి కదా, రెండు ఉంటాయి. నాకు తెలీదు, నాకు తెలీదు. ఐ హెవ్ నెవర్ అండర్స్టూడ్. బికాస్ నేను ఒకటే నమ్ముతాను సురేష్, నా సినిమాలు ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు, నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు.
అవును. సో దట్ మ్యాటర్స్, దట్ బాయిల్స్ డౌన్ టు దాట్. సో నాకు తెలియదు అసలు సక్సెస్ తెలియనప్పుడు ఫెయిలియర్ అని తెలుస్తుంది. అంటే ఫెయిలియర్ ఇలా చెప్పా కదా ఇందాక, నేను నా సరౌండింగ్స్ వల్ల బాగా తెలుస్తూ ఉండేది. అవును. అవును. సో అందుకని అంటే తర్వాత మీరు ఒక హీరోగా సక్సెస్ తర్వాత మరి క్యారెక్టర్లు మారిన తర్వాత నేను ఎప్పుడు క్యారెక్టర్స్ చేయలేదు సురేష్, చెయ్యను కూడా, అది దాని గురించి అడుగుతున్నాను. చెయ్యను నేను. అగ్ర హీరోలతో కూడా ఎవరైనా సరే నేను చేయను. అసలు అప్పుడు అన్నయ్య సినిమాకి ఎన్నిసార్లు నాకు చాలాసార్లు తెలుసు. అన్నయ్య సినిమా అప్పుడు అన్నయ్య సినిమాకి జరిగిన చిన్న ట్విస్ట్ ఏంటంటే, మొన్న కూడా నేను ఇది ఎక్కడో చెప్పాను. ఉమ్, ఇది అన్నయ్య సినిమాకి నేను చిరంజీవి గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్, అవును. హ్యూజ్ ఫ్యాన్. అంటే ఎంత ఫ్యాన్ అంటే చాలామంది లాగా నేను కూడా ఆయన చూసి వచ్చేసాను సినిమా ఇండస్ట్రీకి. అవును. కానీ నా అదృష్టం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చాలాసార్లు చూసే అవకాశం కలిగింది. అన్నయ్య సినిమాకి ఆయన ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నారు చెప్పిన వెంటనే ఒక ఫినిష్ కూడా అవనివ్వలేదు నేను. డన్ సార్ అన్న. ఓకే, ఏంటి డన్, చేస్తానని చెప్పారు. సమస్య లేదన్న. తర్వాత నాగరాజ్ గారు ఎవరో ఆయన ఉంటారు, గీతాడ్స్లో చనిపోయారు, మన రీసెంట్గా చనిపోయారు. చనిపోయారు ఆయన. రీసెంట్ చనిపోయారు. సో సారీ. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన వచ్చారు నా దగ్గరికి, ఇంటికి వచ్చి రెమ్యునరేషన్ నేను ఇవ్వాల్సి వస్తుందా అన్న. అదేంటి అన్నాడు, చిరంజీవితో యాక్ట్ చేయడాన్ని ఎదురు డబ్బులు ఇవ్వడానికి రెడీ అండి. ఇప్పుడు ఆయనే చేయమని అడిగినప్పుడు డబ్బులు ఏమి ఇస్తారంటే, లేదు లేదండి డబ్బులు తీసుకోవాలంటే, సరేనండి నాకు మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నా, ఐ వాంట్ టు గివ్ ఇట్ టు చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ అండి. ఇంత ఫ్లోలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఏంట్రా నిజంగా చేస్తున్నావా అని. అదేంట్రా నువ్వు కూడా చేస్తున్నావు అట కదా అన్న. ఒరే నువ్వు ఖచ్చితంగా చేయమనే నమ్మకంతో చేస్తా అన్నాను రా అన్నాడు శ్రీకాంత్ గారు. ఓకే ఓకే. అదేంట్రా ఈ ట్విస్ట్ ఏంటన్నా. లేదురా నువ్వు చెయ్యమనే ఉద్దేశంతో చేస్తాను, ఇది నీకు చేయటం ఇష్టం లేదు, నాకు చాలా ఇష్టమేరా. కానీ అప్పుడే వాడికి ఐ థింక్ పెళ్లి సందడి వచ్చింది. ఇన్ని కొంచెం గ్యాప్ తర్వాత నాకు సోలో హిట్ పడిందిరా. ఇప్పుడు నేను అంటే, నువ్వు నాకు విషయం ముందర చెప్తే ఆ బ్యాడ్ నేనే తీసుకునేవంటరా. మరి ఇప్పుడు నేను చేసేస్తా అన్నాను, చారిటబుల్ ట్రస్ట్కి చెక్ కూడా రాసిస్తా అన్నాను. అంటే వాడే వెళ్ళి చిరంజీవి గారితో అప్పుడు ఓకే వాడే వెళ్ళి విషయం చెప్పి, ఇంత ఉంది దీని వెనకాల, ఇంత గుళే బకావాళ్ళ కథ ఉంది. ఓకే ఓకే ఓకే. అంతేగాని నేను ఆయన ఒక్కరికే ఎక్సెప్షన్ అండ్ ఎగ్జంప్షన్. అవకాశం ఇప్పుడు వస్తే ఎప్పుడు వచ్చినా చిరంజీవి గారితో ఎప్పుడు వచ్చినా, ఈవెన్ పాసింగ్ రోల్ అయినా ఐఎమ్ రెడీ టు డూ ఓన్లీ ఫర్ చిరంజీవి గారు, అంతే. ఇంకెవరితో చేయను. అఫ్ కోర్స్ నాగార్జున గారు ఎనీథింగ్ అంటే ఆయనకు అవసరం లేదు, బట్ స్టిల్ ఎనీథింగ్ ఫర్ హిమ్. అవును అవును. యా. సత్య తర్వాత బాలీవుడ్ను ఏలే జేడీ అవుతాడు అనుకున్నారు, అది ఎందుకు జరగలేదు? దీంట్లో రెండు ఉన్నాయి ఆన్సర్స్. ఆ విషయం తెలిస్తే దాన్ని సరిదిద్దుకునేవాడిని. రెండోది ఏంటంటే, నేనే ఒక రకంగా దానికి అడ్డుకట్టేసినట్టున్నానని నా ఉద్దేశం. ఎందుకు అంటే అదే టైంలో సురేష్ కూడా బాంబే హీ యూస్ టు కమ్ అండ్ రాము గారిని నన్ను కలవడానికి రెగ్యులర్గా వస్తూ ఉండేవాడు. ఏమైందంటే సత్య మంచి సినిమా అవుతుంది అనుకున్నాం, కానీ ఇంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకోలేదు సురేష్ మేము. ఓకే ఓకే. సో అందుకని ఏమైందంటే రాము గారు నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేశారు. బాగా గజిబిజిగా ఉండేవారు అప్పుడు. కరెక్ట్. సో ఐ వాజ్ దేర్. అది నా చాయిస్, రాము గారి చాయిస్ కాదు. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్ స్టఫ్ అండ్ ఆల్. సో రాము గారు చాలాసార్లు నన్ను అనేవారు, అదేంటి రతన్ జైన్ వీనస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, సుహాష్ గారు అప్రోచ్ అయ్యారు, సో పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతున్నారు చక్రి చెయ్యాలి నువ్వు అని. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీయర్ హియర్ సార్ అన్న. సో దాంట్లో అది బహుశా నేను తీసుకున్న ఆ డెసిషన్ వల్ల జరిగి ఉండకపోయి ఉండొచ్చు, లేదా మన టైం బాగా చేసిన సినిమాలన్నీ పోయి ఉండొచ్చు. కాబట్టి అట్లీస్ట్ ఒక సూపర్ సక్సెస్తో సత్య లాంటి గొప్ప సినిమాతో ఉంది కదా. మళ్ళీ తర్వాత ఆఫర్స్ ఇప్పుడు బాలీవుడ్ నుంచి చేసే కదా చాలా. ఇప్పుడు చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఒక 2 years బ్యాక్ చాలా పెద్ద హిట్ సిరీస్ అది, తాజా ఖబర్ అని హాట్స్టార్లో చాలా పెద్ద హిట్ సిరీస్, డన్ దాట్. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు చేస్తున్నవి ప్రస్తుతానికి చెప్పలేను, ఎందుకంటే అదేంటో తెలీదు. నేను చేసే సినిమాలు ఏంటో అంటే, ఎవరైనా సరే ఒక అందమైన అమ్మాయిని డేట్ చేస్తుంటే ఎగిరెగిరి చెప్పుకోవచ్చు. దినమ్మ నాకు ఎప్పుడు అంతే, నేను డేట్ చేసే అమ్మాయిలైనా నేను యాక్ట్ చేసే సినిమాలైనా రహస్యంగా ఉండాల్సి వస్తుంది. పీక్స్లో ఉండగా మీరు డైరెక్షన్ వైపు మారట్లకి కారణం ఏంటి? సురేష్, నేను సినిమా ఇండస్ట్రీలో శివ సినిమాకి ఎంటర్ అయినప్పుడే యాక్టర్గాను అసిస్టెంట్ డైరెక్టర్గాను ఒకేసారి ఎంటర్ అయ్యాను. సో అప్పటికి చాలా లేట్ అయిపోయిందని నా ఉద్దేశం. ఒక డైరెక్టర్ అవుదామని, యాక్టరు డైరెక్టర్ అవుదామని వచ్చాను నేను.
సో రాము గారి దగ్గర నేను ఫర్ ఎగ్జాంపుల్ అనగనగో రోజుకి ఐ వాజ్ అ కో డైరెక్టర్. అవును. సో రాము గారు అప్పుడు నాకు ఏమన్నారంటే, చక్రి అప్పుడు గులాబీ రిలీజ్ అయింది. ఇట్ వాస్ డూయింగ్ ప్రెటీ గుడ్. సో నువ్వే ఇదంతా కోఆర్డినేట్ చేసుకోవటం కష్టం అవుతుంది. ప్లానింగ్ అంతా నువ్వు చేసుకుని ఎగ్జిక్యూషన్కి ఇంకెవరినైనా పెట్టుకో అన్నారు. ఈ 2 కో డైరెక్టర్స్ థియరీ అప్పుడు వచ్చిందనమాట. దాని ముందర లేదు మనకి 2 కో డైరెక్టర్స్ థియరీ. అవును. సో అప్పుడు ఏమైందంటే, నేను ప్లానింగు అంతా నేను చేసేవాడిని. సో నేను నా దగ్గర ఒక కో డైరెక్టర్ నా దగ్గర అసిస్టెంట్గా నియమించుకున్నాను. అది శోభన్ బాబు, డైరెక్టర్ శోభన్ బాబు వర్షం. ఓకే ఓకే ఓకే. సో వాడు నేను చాలా మంచి ఫ్రెండ్స్, అవును. ఇద్దరం వేర్ లైక్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో అప్పుడు ఆ సినిమాకి వాడిని తీసుకొచ్చి దానికి కూడా నేను ఆఖరికి సత్యకు కూడా ఐ వాజ్ ఇన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే 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 ఓకే. సో కాబట్టి నేను ఆ 2 ప్యారలల్గానే జరిగాయి కనుక ఐ థింక్ అప్పటికి బాగా లేట్ అయిపోయింది అనుకున్నాను నేను. ఓకే ఓకే ఓకే. అది పేరు లేని సినిమా. దానికి ప్రొడ్యూసర్ కూడా నేనే. అవును. బాగా డబ్బులు వచ్చిన సినిమా అది నాకు. ప్రమోషన్ బీభత్సంగా క్యూరియాసిటీ క్రియేట్ చేశారు దాన్ని. కరెక్ట్. నేను బాగా మంచి ప్రాఫిట్ కమ్మాము. సినిమా అమ్మిన వాళ్ళందరికీ ప్రాఫిట్లో ఉంది, మంచి ఊపిలో వెళ్తుంది. అన్ని ఏరియాలు తిరిగి ఏరియాలో ఏం చేయొచ్చా అనుకునే టైంలో నా పార్ట్నర్ లేడు, వాడు శ్రీనివాస్ రెడ్డి తెలుసు కదా. అవును తెలుసు. చనిపోయాడు. వాడేమో గోపాల్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్, నేనేమో రాము గారి దగ్గర అసిస్టెంట్. సో వీఆర్ ఫ్రెండ్స్ లైక్ అసిస్టెంట్స్. అవును అవును. అరే మన పేరు పెడదాను రా అన్నాడు. వద్దురా, ఉన్న పేరు పోద్దన్న అంటే, లేదు పేరు పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది అన్నాడు. బ్యాడ్ నేమ్ వస్తుందిరా చూసుకో అన్న. లేదు ఇప్పుడు మన ఇద్దరం పార్ట్నర్స్, ఫస్ట్ హాఫ్ అంతా నీది విన్నా నేను, సెకండ్ హాఫ్లో ఎంత డబ్బులు వస్తాయి చూడన్నాడు. పేరు పెట్టాడు, అంతే, వచ్చిన పేరు కూడా పోయింది. బట్ వీ మేడ్ గుడ్ ప్రాఫిట్ బై దట్. ఓకే ఓకే. అసలు రాము గారితో మీ పరిచయం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది? నేను తేజు ఫ్రెండ్స్. సో ఇది ఎప్పుడైనా చెప్పానా లేదా నాకు గుర్తులేదు, బట్ చెప్తాను. నా ఫ్రెండ్ దగ్గర ఒకళ్ళు అప్పు తీసుకున్నారు, ఇవ్వట్లేదు డబ్బులు. చాలాసార్లు అడిగాడు నా ఫ్రెండ్, ఎన్నిసార్లు అడిగినా వెనక్కి ఇవ్వట్లేదు. సో వాళ్ళదేదో త్యాగరాయ కాన్సెప్ట్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. సో అందరం కుర్నా కొడుకులం కదా, ఈ త్యాగరాయ కాన్సెప్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళి మనం చెడగొడితే వాడు డబ్బులు ఇస్తాడు అనే ఒక ప్లాన్ వేసి, నాకు ఇప్పటికీ ఎలా వెళ్ళామో తెలియదు. నా దగ్గర ఫియట్ కార్ ఉండేది, దాంట్లో దాదాపుగా 14 మంది ఎక్కాం. అంటే ఎవడెవరో రూఫ్ టాప్ మీద ఎక్కేసి ఉంటాడు. ఇప్పుడు దాంట్లో ఏమవుతుందంటే, ఎప్పుడు కూడా ఒక 4-5 తప్ప మిగతా 7 మనకు తెలియదు. రారా సురేష్ వెళ్దాం అంటే, అరే రారా వెంకట్ అని సురేష్ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, వాడు నాకు తెలియదు. అలా మేము 12 మంది వెళ్ళాం. వెళ్తే లోపల అక్కడ ఫంక్షన్ జరుగుతుంది. నా ఫ్రెండ్ ఏంటంటే, నా ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాల్సిన అతను గ్రీన్ రూమ్ అంటాం, మేకప్ రూమ్, అక్కడ ఉన్నారని తెలిస్తే, సరే ఒక ఇద్దరు కార్ దగ్గర ఉన్నారు, ఇద్దరు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నారు, ఇద్దరేమో ఈ డోర్ వెనకాల బయట ఉన్నారు. మేము ఒక 5-6 లోపలికి వెళ్ళాం. వెళ్ళి ఆ ఫ్రెండ్కి చిన్న వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాం. అక్కడ వరకు బాగుంది కదా. ఆ వార్నింగ్ ఇస్తున్నప్పుడు ఏమైందంటే, మేము 4 ఎంతమంది వెళ్ళాం, 5. వాడు ఏమైనా పైసలు ఇస్తానో ఇవ్వు, మజాక్ చేస్తున్నావా అంటుంటే, మిగతా మా ఫ్రెండ్స్ అందరూ ఏమరా కొట్టునా అని వినిపించింది వెనకాల నుంచి. మా గ్యాంగ్లో వచ్చినాడు, కొడదాం కదా వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాం. వెనక్కి చూశాను, ఇద్దరే తెలుసు, మిగతా 3 తెలియట్లేదు నాకు, వాళ్ళు ఎవరో తెలీదు అని. సేవా స్టైల్, పైసలు ఇస్తావా ఇవ్వవా అని అంటున్నా. అంటే తను చూడు చక్రి, తప్పు ఇది ఇట్లా కాదు, మనం ఎప్పటికెళ్ళి తెలుసు మనం ఏదో అంటున్నాడు. పైసలు అరే కొట్టునా అంటున్నాడు మళ్ళీ వెనకాల నుంచి మా గ్యాంగ్. ఎవరు రైడు, కొట్టే ప్లాన్ లేదు మనకి. ఇది కొట్టాను చూసాను, వాడు ఎవడో తెలియట్లేదు, వెనకాల 4 ఇద్దరే తెలిసిన, రెచ్చగొడతాడు బాగా. అయిపోయింది అన్న. అంత లోపల ఇప్పుడు ఇక్కడ కాదు, మనం పని చేద్దాం, రేపు అట్లా కాదు, పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పంటే, రేపు ఇస్తా అన్నాడు. మా ఫ్రెండ్కి చెప్పాం, అయిపోయింది. మేము మళ్ళీ కొట్టున్నా అన్నాడు. అరే ఎమ్మాడు పైసలు ఇస్తా అంటున్నాడు రా అని వెనక్కి వచ్చాం. రూమ్లోకి వచ్చిన తర్వాత రూమ్లోంచి మేము నాతో పాటు నాకు తెలిసిన 2 ఫ్రెండ్స్, ఆ 4 ఫ్రెండ్స్ వస్తున్నారు.
ఆ నలుగురితో వెనకాల నుంచి వచ్చి బయటికి రాగానే వీడు వార్నింగ్ ఇద్దాం అనుకున్నా ఆ తెలియని ఇంకో మొహానికి. కట్ చేస్తే ఆ తెలియని మొహం లేదు అక్కడ. మాతో పాటు బయటకు వచ్చింది ఆ మొహం కూడా. అవును అవును అవును. ఏడు నడుచుకుంటూ వచ్చింది, కొంచెం సన్నగా పుల్లగా ఉన్నాడు. ముందరికి వచ్చిన తర్వాత ఈ పక్కన ఎవడో నాతో ఉన్న ఫ్రెండ్ని అడిగా, ఎవడు రాడు అన్న. ఏమైంట్రా? నాతో వచ్చిన వాడు, నాకు తెలిసిన వాడు, వాడు తెచ్చుకున్నవాడిని అడిగాడు. ఇప్పుడు విషయం ఏంటంటే వాడు ఎవడో మా ఎవరికి తెలియదు. మరి వాడెవడురా అన్న. తెలియదురా భయ్ అన్నారు. అప్పుడు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ రూమ్లో, ఆ గ్రీన్ రూమ్లో ఉన్న అతన్ని ఎవరినైతే మేము వార్నింగ్ ఇచ్చామో అతను పిలవడానికి వచ్చాడు. ఇతను మిమ్మల్ని స్టేజ్ మీద పిలుస్తున్నారని. మేము తలుపులు వేసేప్పుడు వాడు మాతో పాటు రూమ్లో ఉండిపోయాడు. ఓకే. ఇప్పుడు వీడిని మేము కొడితే వాడిని కొడతామని డిసైడ్ అయ్యాడు. ఓకే. సో వాడేం చేశాడంటే మధ్యలో సంబంధం లేకుండా అపశృతిలో ఎమరా పైసలు కొట్టున్నాడు. చూస్తే అక్కడ వాడిని ఫస్ట్ టైం చూసా. బాగుంది. అది ఎవరు అర్థం కావట్లేదు. సో వాడినే మళ్ళీ ఒక 1.5 year తర్వాత అదే త్యాగరాయ కాన్సెప్ట్లో కలిశాను. ఓకే ఓకే. వాడి పేరు ఉత్తేజ్. ఓ ఈ ట్విస్ట్ బాగుంది. కాదు కుట్రా అంటే అంటే మనకి ఎందుకు అన్నాడు తర్వాత అడిగాను. అవును అవును. చెప్పాడు ఏం లేదురా భయం వేసింది మీరు కొడతారని. మరి మేము ఎవరూ అంటలేదు కదరా, ఎందుకు అనవసరంగా నువ్వు మధ్యలో దూరుతున్నావు అన్న. ఓకే. అంటే ఏం లేదు చక్రి, నేను కోరస్లో నేను అంటే అందరూ అంటారు అనుకున్నాను. ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో దట్స్ హౌ ఐ మెట్ ఉత్తేజ్. ఆ ఉత్తేజ్ని కలవటం వల్ల, ఉత్తేజ్ నేను ఫ్రెండ్స్గా ఉండటం వల్ల వాడు కొద్ది కాలం తర్వాత వాడు అన్నపూర్ణ స్టూడియోస్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పుడు ఆ రోజుల్లో ఫియట్ కార్ ఉండటం అంటే చాలా పెద్ద విషయం. ఓకే. అంటే 2 కార్లు ఉండేవి, అంబాసిడర్, ఫియట్, ఇంకా వేరే కార్స్ లేవు. అవును. హెరాల్డ్ ఉండేది కానీ అది అప్పటికి ఆల్మోస్ట్. సో నాకు ఒకరోజు ఏం చెప్పాడంటే వాడు విద్యానగర్లో ఉండేవాడు, నేను బర్కత్పురాలో ఉండేవాడు. రోజు కలిసేవాళ్ళం ఫ్రెండ్స్గా. వాడు అన్నపూర్ణలో జాయిన్ అయ్యాడంటే కొంచెం చిన్న గ్లామర్ మాకు. అదే అమ్మ సినిమా ఏమైనా మొత్తం యాక్టర్లు ఎంత చూస్తూ ఉంటావు, అదే మస్తు చూస్తా అన్నాడు. అయిపోయింది. ఒకరోజు అన్నాడు, చక్రి నువ్వు రేపు పొద్దున్న 9:30కి నువ్వు అన్నపూర్ణకి రావాలి అన్నాడు. నాకు అస్సలు ఒక 40-50 వైలెన్స్. ఏంటి వీడు నాలో ఉండే కళాకారుని గ్రహించి గమనించాడా అని అనుకునే లోపల కొట్రా వీడిని అన్నట్టు వాడు దెబ్బ వేసాడు. అప్పుడు ముందరే చెప్పాడు స్క్రీన్ ప్లే ఏంటంటే, ఇప్పుడు నాకు కూడా కారులో వచ్చే ఫ్రెండ్ ఉండాలా, మొత్తం తెలియాలిరా అన్నాడు. ఓహో అయితే ఏం చేయాలన్నా, అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ దగ్గరకు వచ్చి బ్రేక్ అయ్యి కార్ అంటే ఆపరు అసలు, అయినా ఆపు, నువ్వు ఆపి. అంటే ఇప్పుడైతే సెక్యూరిటీ వాళ్ళు ఒక ఏజెన్సీ నుంచి వచ్చి మారిపోతూ ఉంటారు. అప్పట్లో అలా కాదు, ఒకటి తనే పర్మనెంట్ డే షిఫ్ట్లో ఎంప్లాయీ. ఆపి ఉత్తేజ్ ఎక్కడ ఉన్నాడు అని అడుగు, చెప్తాడా అన్నాడు. నాకు తెలియదు అంటాడు. మరి అన్న తడు తెలీదా అన్న, అది తెలీదురా అయినా అడుగు అన్నాడు. సరే అన్న. ఆ ముందరకు వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో కీప్ లెఫ్ట్ అని ఒక సర్కిల్ ఉండి ఉంటుంది, అక్కడ కార్ ఆపు. ఈశ్వరుడు పార్వతి అక్కడ కాదు, ఎంట్రన్స్ గేట్లోంచి మెయిన్ గేట్లోంచి వెళ్ళంగానే ఆ రైట్ సైడ్ థియేటర్ దగ్గర అక్కడ టెలిఫోన్ ఆపరేటర్ వాళ్ళు ఉండేవారు. అవును. నువ్వు ఆపి కారు మెట్లకి పైకి వెళ్ళు, అక్కడ 2 టెలిఫోన్ ఆపరేటర్స్ ఉంటాడు. ఒకటి పేరు రాంబాబు, ఇంకోటి పేరు కిరణ్. ఏం చేయాలి, వెళ్ళి వాళ్ళిద్దరిని ఉత్తేజ్ ఎక్కడ అను, వాళ్ళు తెలియదు అంటారు. మరి నేను ఎందుకు వస్తున్నారా అన్న. అక్కడి నుంచి నువ్వేం చేయాలంటే పైకి రావాలి, నేను పైన కాటేజెస్లో ఉంటాను. ఓకే ఏం చేయని వచ్చన్నా, అక్కడికి వచ్చి మళ్ళీ ఉత్తేజ్ ఎక్కడ అంటావు, మన వాళ్ళు తెలియదు అంటారా అన్న. కాదు వాళ్ళు మాత్రం తెలుసు అంటారు. నన్ను పిలుస్తారు, అప్పుడు అందరి ముందర వచ్చి నీ కారు ఎక్కుతాను, మన ఇద్దరం వచ్చి మళ్ళీ కీప్ లెఫ్ట్ దగ్గర ఆగుతాం. నేను మళ్ళీ రాంబాబు కిరణ్ దగ్గరికి, ఏంటి చక్రి మిమ్మల్ని అడిగట్టగా అంటాను. మళ్ళీ సెక్యూరిటీ వాడి దగ్గర ఇది వేసి నేను అన్నాను, నాకు సినిమా పిచ్చి. నాకు ఎప్పుడు నేను అప్పటికి పేపర్లలో జ్యోతి చిత్ర వీటిల్లో మ్యాగజైన్స్లో ఏం చదివేవాడిని అంటే, అలా రోడ్డు మీద వెళుతున్న మాయా అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్లీ, ఇఫ్ ఇట్స్ నాట్ ద రైట్ నేమ్ ప్లీజ్ యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ. నేను అమ్మాయికి చెప్తున్నా, అది ఆవిడకి చెప్తున్నా. ఆవిడ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే భారతీరాజా గారు ఇలా అద్దం దింపి, నీకు హీరోయిన్ అవ్వాలందా అని అడిగి రేవతిని హీరోయిన్ చేశారు. ఇది విన్నా నేను.
ప్రామిస్ కథ జంప్ అవుతున్నాను. మేము శివ భారతీరాజా గారి ఇంటి దగ్గర ఎయిటింగ్ చేసేవాళ్ళం మెడ్రాస్లో, డీలక్స్ హోటల్స్. అందులో కాళ్ళు పెట్టి తిరిగేవాడిని. ఓకే. ఏ అద్దం దిగేది కాదు. నిజం. అది మీరు ఈ అమ్మాయి కాదు కదా మరి. అది తర్వాత అర్థమైంది. ఓహో అదే విషయం. అద్దాలు మనము దింపుతాము, డైరెక్టర్లు దింపుతారు, అందుకే అనుకున్నా. సో ఎనీవే కమింగ్ టు దాట్, సో ఇక్కడ వచ్చాను, సెక్యూరిటీ దగ్గర ఆపాను, అడిగా. నాకు అప్పుడే తెలియదు నేను గాయపడ్డ సింహాన్ని అప్పుడే అవుతానని. ఇక్కడ ఆపాను. ఆపిన తర్వాత తెలియదు సార్ అన్నాడు. అసలు వాడు ఉత్తేజే తెలియదు. అందుకనేట వీడు అడగమంది. అక్కడి నుంచి వచ్చాను. నన్ను ఒక పిచ్చి వెధవం చూసినట్టు చూశారు కిరణ్, రాంబాబు. అంటే ఒక ఆపరేటర్ని కారు ఆపి ఆపరేటర్ దగ్గరికి మెట్లెక్కి వెనకాల కూర్చుని ఆపరేటర్ ఉత్తేజ్ ఎక్కడన్నారు, మధ్యలో ఎంతమంది ఉంటారు సురేష్. తర్వాత ఉత్తేజం ఏమన్నారు, తర్వాత ఎందుకు అట్లా అంటే దాని తర్వాత అఫ్ కోర్స్ రాంబాబు, కిరణ్ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. వెళ్ళాను, అడిగా. అక్కడ వరకు పర్ఫెక్ట్గా జరిగింది ప్లాన్. బట్ దీని తర్వాత కథ నేను చాలాసార్లు చెప్పాను, ఇంత డీటెయిల్గా చెప్పలేదు. అది తెలిసి ఉండొచ్చు, బట్ అయినా చెప్పేస్తాను. ఈ తరానికి చెప్పాను, బట్ మళ్ళీ తరతరాలు గుర్తుండేలాగా ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఓకే. సో అంత నమ్మకం సురేష్కి, తరతరాలుగా గుర్తుండిపోతుంది ఈ ప్రోగ్రామ్ అని. ఓకే. సో వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా. సో వాడు నాకు ఏం చెప్పాడంటే, అరే మా బాస్ ఊరు వెళ్తున్నాడు రేపు మెడ్రాసు, యాక్చువల్గా గంటన్నర పని, అది చూసుకొని వచ్చేయచ్చు నేను. సో నువ్వు కూడా వస్తే నన్ను ఎక్కించుకుని వచ్చినట్టు ఉంటుంది, నా గురించి బిల్డప్ ఉంటుంది, కారు ఉన్న ఫ్రెండ్ ఉన్నాడని తెలుస్తుంది అన్న. అది వాడు. సరే వెళ్ళాను. పైకి వెళ్ళి ఆ కాటేజెస్ దగ్గర ఆపాను. 2 కాటేజీలు ఉండేవి. ఈ సెకండ్ కాటేజ్ దగ్గర ఒక 10-15 మంది 12 మంది నుంచుని ఉన్నారు లైన్లో. నాకు తెలీదు, ఐడియా లేదు ఎందుకు నుంచున్నారు. అలా నుంచుంటారేమో కూడా తెలీదు, అలా నుంచోవాలేమో కూడా తెలీదు. నేను గబగబా లోపలికి వెళ్తుంటే అక్కడ ఒక వ్యక్తి ఆపాడు నన్ను. ఎటు వెళ్తున్నావు అన్నారు. నాకు కన్ఫ్యూజన్. ఇప్పుడు వీడికి కూడా చెప్పాలేమో, ఉత్తేజ్ చెప్పడం మర్చిపోయాడు. ఉత్తేజ్ ఎక్కడ ఉంటాడో తెలుసా. మళ్ళీ కన్ఫ్యూజన్, వాడు చెప్పలేదు. ఇలా నుంచున్న వాళ్ళు ఎందుకు అడిగావు, అలా అడగకూడదు అంటాడేమో తెలియదు కదా. అందుకని ఇవన్నీ ఎందుకు వచ్చిన కూడా అని నా ఫ్రెండ్ని కలవాలండి, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా అన్న. దాని లైన్లో నుంచో అన్నాడు. నాకు ఫస్ట్ టైం అర్థమైంది, అలా స్టూడియోస్కి వెళ్తే లైన్లలో నుంచొని కలవాలి ఫ్రెండ్స్ని అని. ఓకే. కాదండి నా ఫ్రెండ్ అన్న. హలో, ఆ ఫ్రెండ్నే మేము కలవడానికి వచ్చాం. నాకు షాక్, వీడు 15 కార్లను పిలుచుకున్నాడా, ఇంతమందిని పెట్టాడా, లేకపోతే 15 మందిలో ఏ ఒక్కడు రాకపోయినా ఏ ఒక్కడైనా వస్తాడని ఫుల్ ప్రూఫ్ ప్లాన్ వేసాడా, అర్థం కాలేదు. ఇది అర్థం చేసిన లోపల నేను మళ్ళీ ఆయనతో చెప్పాను, ఏమండి వెళ్ళవాయా, ఈ కథలు మేము చెప్పాము, మేము ఆడిషన్స్కే అన్నాడు. ఆడిషన్స్కి ఏంటంటే అబ్బా అన్నాడు. అతనే కాదంబరి కిరణ్ కుమార్. సో చూస్తే అంతలో నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అంతలోపల ఉత్తేజ్ పరిగెట్టుకుంటూ వచ్చాడు బయటికి. కంగారు పడి సారీ రా అన్నాడు. ఏంట్రా సారీ, అన్నీ చేశాను, అందరినీ అడిగాను, ఏంటి ఇంత ట్విస్ట్ ఏంటి ఇచ్చావు, నాకేంటి ఇది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటే, రారా అని తీసుకెళ్ళి పక్కన కాటేజ్ ఉండేది. ఆ పక్క కాటేజ్లో నువ్వు ఇక్కడ కూర్చుని ఉండు, ఒక చిన్న ప్రాబ్లం జరిగింది, ఇవాళ వెళ్తా అన్న మా బాస్ వెళ్ళలేదురా. ఆ రోజులో మొబైల్ ఫోన్స్ లేవు. సో నేను ఆల్రెడీ బయలుదేరిపోయిన తర్వాత మా ఇంటికి ఫోన్ చేశాడు. మా ఇంట్లో నాకు చెప్పడానికి ఎలా వీలు లేదు. సో అందుకనిరా అని అంతలోనూ మళ్ళీ కకృతి వదోకి. ఇప్పుడు సెక్యూరిటీ వాడిని అడిగావా అన్నాడు. అది తగ్గలేదు, ఏది తగ్గలేదురా, వీళ్ళకి కూడా తెలిసిపోయిందిరా 15 మంది కన్నా. వెరీ గుడ్ అన్నాడు. నువ్వు కూర్చో అన్నాడు. నేను కూర్చున్నా అక్కడ. స్క్రీన్ అని ఆ రోజుల్లో పేపర్ వచ్చేది, హిందీ సినిమా పేపర్, సంతోషం లాగా వచ్చేది. సో ఆ స్క్రీన్ పేపర్ చదువుతున్నాను. ఎవరో వస్తున్నారు, ఎవరో వెళ్తున్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. సడన్గా ఇప్పుడు ఎవరో సమ్ అదర్ గాయ్ వాక్డ్ ఇన్, స్నీకర్స్ అవి వేసుకుని, జీన్స్ టీ షర్ట్ వేసుకుని, జస్ట్ వాక్డ్ ఇన్. ఐ సెడ్ జస్ట్ లుక్డ్ ఎట్ మీ. నన్ను చూసి యా, నేను కూడా యా అన్నా. అంటే మళ్ళీ ఆయన యా. ఐ సెడ్ యా.
ఆయనకు అర్థమైంది. ఇంకోసారి యా అంటే కూడా నేను మళ్ళీ యా అంటా. నన్ను చూస్తూ సో యా డూ ఇట్ అన్నారు. Dude. వాట్ అన్నా. ఎనీథింగ్ అన్నారు. బట్ వాట్ ఈస్ ఇట్ వాట్ అంటున్నా నేను. ఎనీథింగ్ అంటున్నారు ఆయన. అరే బట్ టెల్ మీ వాట్. అరే నేను చెప్తున్నా కదా ఏదైనా ఓకే అన్నారు. అదే ఏదో ఏంటి చెప్పాలి కదా అని. ఇప్పుడు ఏదో ఏంటి అసలు అంతా ఉత్తేజపరేటెంట్ వచ్చాడు మళ్ళీ. ఓకే 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 ఇప్పుడు టైంకి ఉండడు. అవును. సినిమాలో పోలీసులాగా. లాస్ట్లో క్లైమాక్స్ వస్తుంది. ఆ సినిమాలోనే వస్తారు. మిగతా చోట్ల మన పోలీసులు చాలా పర్ఫెక్ట్గా వస్తారు. సో వచ్చి సార్ అది నా ఫ్రెండ్ అండి అన్నాడు. ఓకే ఫ్రెండ్ ఓకే ఏదో ఒకటి చేయను. నేను వాడిని చేసి ఏంట్రా ఏదో ఒకటి చేయమంటున్నాడు అన్నా. అంటే కాదురా అది ఆడిషన్. అది ఆడిషన్ అనుకుంటున్నాడు వచ్చిన ఆ వ్యక్తి. అది అర్థమైంది అర్థమైంది. అది ఆడిషన్ ఏమో చేయమంటున్నాడు. అది ఆడిషన్ అని చెప్పాలి కదా నాకు. అవును 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 మీకు తెలియదు. అవును. సార్ తన యాక్టర్ కాదండి నా ఫ్రెండ్ అండి నన్ను కలవడానికి వచ్చాడు అన్నాడు. అంటే ఓకే అన్నారు. లేదా నేను యాక్టర్నే అండి వాడికి తెలియదు ఆ విషయం అన్న. ఇంకా సూపర్. అంటే అలా ఎలా తెలియదు ఫ్రెండ్స్ తెలియదు సార్ తెలియదండి ఆ విషయం వాడు. అంటే ఓకే ఏదంటే చేయండి అన్నాడు మళ్ళీ. సార్ ఏం చేయమంటారండి నాకు ఏదైనా స్పెసిఫిక్గా చెప్పండి నాకు అసలు తెలీదు. నేను దాని ముందర నాకు అసలు కెమెరా తెలియదు షూటింగ్ చూడలేదు. నేను ఎప్పుడు నెవర్ ఎవర్ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి జ్ఞానం వచ్చినప్పటి నుంచి అంటే మీలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా జ్ఞానం రాలేదు అనుకుంటారు కనుక ఆ మాట అనలేదు నేను. సో దెన్ ఐ సెడ్ సార్ మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ సీన్ ఇస్తే నేను అది చేయగలనండి అదే చేసి చూపిస్తాను. కొంచెం ఇరిటేటింగ్ టోన్లో ఆయన ఉతేజ్ గో అండ్ గెట్ సినిమా 16 అన్నారు. తీసుకొచ్చి వాడు నాకు ఇచ్చాడు. ఎంత టైం పడుతుంది? రేపు మార్నింగ్ వస్తా అండి. హీ థాట్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అరగెంట్. ఓకే వై అన్నారు. బికాస్ ఏంటి అన్నారు. వై అన్నారు. బికాస్ ఎందుకంటే అందుకే అర్థమైంది. ఓకే అయిపోయింది. ఎవడరా ఏంట్రా ఈ సీన్ ఏంట్రా అన్న. ఏదో పేరు చెప్పాడు. మనం ఎప్పుడు మనం కలుస్తాం హలో హాయ్ అంటాం. చాలాసార్లు చాలామంది పేర్లు విన్నాం. నేను అన్నిసార్లు ఎవరి పేర్లు విన్నాం. ఇంకోటి ఏదో ఉండేది బట్ దాంట్లో కాదు. జ్యోతి చిత్రలో ఉత్తేజ్ గారు చెప్పిన సినిమా పేరు ఉంది శివ. దాని కింద ఉత్తేజ్ గారు పరిచయం చేశాడు. మనకు పేరు గుర్తులేదు అప్పుడు. ఏదో పెద్ద పేరు చెప్పాడు వాడు. అప్పుడు ఆ పేరు రాస్తుంది అక్కడ రామ్ గోపాల్ వర్మ. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నేను కలిసిన ఆ వ్యక్తి పేరు రామ్ గోపాల్ వర్మ. ఓకే. స్కూల్ డేస్లో మామూలుగా స్కూల్కి మామూలు లీడర్గా ఉండడం కానీ కాలేజ్ డేస్లో కానీ అట్లాంటి అంటే స్కూల్కి వెళ్ళాలి కదా లీడర్గా ఉండడానికి. అసలు వెళ్ళేవారు కదా చిచ్చి బంకులే. నా క్లాస్మేట్స్ని ఎవరు తెలియదు అసలు. నేను ఎవరినో తెలియదు అసలు నాకు. నా క్లాస్మేట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే వీళ్ళు కాదు ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా నా క్లాస్మేట్స్ అడ్డొచ్చి తెలియదు. నేను బీటెక్ అది నేను యాక్టర్ అయిన తర్వాత చేశాను. అదేమైందంటే నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను శివ చేశాను. సో నేను చాలా చాలా గొప్పగా వెళ్ళి రాము గారికి చెప్పాను సార్ ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అప్పుడు హిందీ శివ చేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాను నేను. ఇది అయిన తర్వాత ఆపేద్దాం అనుకుంటున్నాను అన్న. అదేదో పిహెచ్డీలాగా ఆపేస్తా అంటే పెట్టన్నారు. కాదు సార్ నా బతుకు ఇంటర్మీడియట్ ఆ టైప్లో ఉంది సార్ అన్న. లేదు అండ్ థ్యాంక్స్ టు మై మదర్ ప్రైమరీలీ. ఎందుకంటే మా మదరు వాడి పేరు డాక్టర్ కోవిల శాంత. షీఈస్ వన్ ఆఫ్ ది హైలీ ఎడ్యుకేటెడ్ విమెన్ అనమాట ఇండియాలోనే. లైక్ 3 పీజీలు 3 డాక్టరేట్లు డీలిట్లు అండ్ షీఈస్ అ ప్రొఫెసర్ ఇన్ మ్యూజిక్. ఆవిడ ఎన్నో పుస్తకాలు రాశారు. సో ఆవిడ ఫోర్స్ చేయలేదు మిమ్మల్ని ఇప్పుడు చదువుకోమని అంటే మానేమని నేను మానేస్తా అని చెప్పినప్పుడు మానేయద్రా ప్రయత్నించు నీకు ఇష్టమైన ప్రొఫెషన్లో ఉన్నావు బట్ ఇది ఎందుకు మానాలి అన్నారు. అప్పుడు చచ్చి చెడి ఎంసెట్ రాశాను. ఓకే. ఎవరికో రావాల్సిన ర్యాంక్ నాకు వచ్చింది. నిజం అది కూడా నిజం. ఓకే సరే ఏదో వచ్చింది కదా అని. అమ్మ మీతో చాలా బాగా ఇదిగా బాండింగ్. మన
ఓటీటీ ఫంక్షన్లో కూడా అప్పుడు కూడా అవునవును నాకు బాగా ఆ రోజు first అప్పుడు time మా మదర్ తీసుకొచ్చారు. అవును నేను ఇప్పటికీ మర్చిపోలేను నిజంగా. నేను థ్యాంక్స్ టు యూ ఆల్సో నేను మా మదర్ చేతుల మీద తీసుకుంటా సురేష్ అనగానే పాపం అవునవును. సుధా అవును. జయసుధా ఆవిడ కూడా వచ్చారు. అవును, సో జయసుధ గారు, అవును. సుధా కూడా చెప్పాను, సుధా ప్లీజ్ ఐ వాంట్ టేక్ ఇట్ ఫర్ మై మదర్ అని. ఆవిడ కూడా సరే అన్నారు. నిజంగా నాకు ఆ మెమరబుల్ నిజంగా No, అది. no, నాకు ఎందుకంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అవును. ఎందుకంటే సురేష్, ఉమ్, ఏ తల్లిదండ్రుల దగ్గరికైనా పిల్లలు వెళ్ళి నేను యాక్టర్ని అవుదాం అనుకుంటున్నానమ్మా నా అన్న అని చెప్తే ఉమ్, కుదిరితే ఒకటి వేస్తారు, అవును, ఈప్ మీద. వీలుంటే చెంప మీద కొడతారు, ఉమ్, లేదా దౌడాయించి మరీ పడతారు మన వెనకాల. అవును. అలాంటిది ఐ డోంట్ రిమెంబర్ అట్ ద ఏజ్ ఆఫ్ 5 or 6 వెన్ ఎవర్ ఇట్ వాస్ ఉమ్, నేను యాక్టర్ని డైరెక్టర్ని అవుతాను అంటే ఉమ్, మా మదర్ కానీ మా నాన్నగారు కానీ దాన్ని ఒక తప్పుడు విషయంలాగా ఎప్పుడు చూడలేదు. ఉమ్. సో ఐ థింక్ ఐ రియలీ ఓ ఆల్ దిస్ టు మై మదర్. ఓకే ఓకే. నాగులపాటి శ్రీనివాస్ శ్రీనివాస్ చక్రవర్తి. చక్రవర్తి. స్కూల్ నేమ్. యా, స్కూల్కి చాలా తక్కువ వెళ్ళాను, కానీ అన్ఫార్చునేట్లీ వెళ్ళాను. అంటే మా స్కూల్కి ఎదురుగుండా సంతోష్ సప్న అని థియేటర్స్ ఉండేవి హ్యాబిట్స్లో. సూపర్ మ్యాన్ సినిమా రిలీజ్ అయింది. వెరీ గుడ్ డైరెక్టర్ రిచర్డ్ డానర్ అని. సో నాకు ఏ టైంకి ఆ సినిమాలో అక్కడ ఏం జరుగుతుందో అప్పుడు ఒక 3-4 సార్లు చూసేసాను స్కూల్కి కొట్టి. సో ఇక్కడ కూర్చున్నా కూడా ఇప్పుడు సూపర్ మ్యాన్ ఎగురుతున్నాడు, అదే మనకు దృష్టి ఎంతసేపు అక్కడ. సో సప్న థియేటర్లో ఏ సినిమా ఆడుతుంది, మాకు ఎదురుగుండా ఇంకోటి సమృద్ధి అని ఇంకో థియేటర్ ఉండేది, అక్కడేం ఆడుతుంది. తర్వాత చాలా రోజుల తర్వాత సూర్య అని పేరు మార్చారు, దానికి ముందర ఫర్హీన్ షహీన్ అని థియేటర్స్ ఉండేవి. సో అదే నా యాక్చువల్ స్కూల్. ఓకే. నేనేమో చిక్కడపల్లి, అశోక్ నగర్ ఆ ఏరియాలో ఉండేవాడిని ఫస్ట్. సో నా బెస్ట్ స్కూల్స్ అన్నీ సుదర్శన్ 70mm. అవును, అనగనగా ఒకరోజు ఆ 71లో నేను చూశాను. నేను అంటే కాదు, నాకు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది తెలియవచ్చు, అది నా ఫ్రెండ్ థియేటర్, దేవి థియేటరు. పాపం లేడు మొన్న రీసెంట్గా, శ్రీను అని. అవును. సో విశ్వంబర్ అని ఆయన శ్రీను వాళ్ళ బ్రదరు. సో శ్రీను గారితో నేను ఫ్రెండ్షిప్ చేయడానికి కారణం దేవి థియేటర్ వాళ్ళదని. అవును, సుదర్శన్ దేవి రెండు వాళ్ళు అదే. అవును. సో అనగానే ఒకరోజు సుదర్శన్ 35లోనే కాదు అనగా దేవి. దేవి. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవి థియేటర్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ సినిమా అనేది కూడా తెలుసు నాకు. సో సంధ్యా 70mmలో షాలిమార్, సంధ్యా 35లో యుగంధర్, అండ్ దేవి థియేటర్ ఓపెనింగ్ తెలుగు ఫస్ట్ సినిమా టాక్సీ డ్రైవర్. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటరమణ అని ఉంది కాచిగూడలో, అవును, దాంట్లో ఫస్ట్ సినిమా హుర్బానీ. దాని పక్కన పద్మావతి థియేటర్ ఉంది, దాంట్లో ఫస్ట్ సినిమా క్రోధి. కానీ దేవి థియేటర్లో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా హిందీ సినిమా, దాని పేరు ధన్వాన్. అంటే ఇది పిచ్చి ఇంతే. సినిమా ఇండస్ట్రీలో యాక్టర్స్ కానీ వీళ్ళందరికీ ఒక 2 కళ్ళు అయిపోయింది. ఒకటి థియేటర్ అయితే రెండోది ఓటీటీ. మీరు 2 సినిమాల మీద 2 ఒకేసారి, అంటే ఒక పక్క ఓటీటీలో హీరోగా లీడ్గా చేస్తూ ఉన్నారు, అలాగే సినిమాల్లో కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రయాణం గురించి అడిగితే. లేదు, ఇది నా ఉద్దేశం, ఇది డిస్క్లైమర్. ఇది మనం థియేటర్కి ఎందుకు వెళ్ళి చూడాలి, అది ఓటీటీలో వస్తుంది అక్కడ చూద్దాము అని థియేటర్కి ప్రజలు వెళ్ళలేదు అనేది అది నా ఉద్దేశం. అది ఒక మిత్, అదొక కేవలం ఊహాగానం, కంప్లీట్గా ఊహాగానం. ఎందుకు అంటే సురేష్, సినిమా అనేది ఏంటంటే ఒక ఇంపల్సివ్తో కూడిన ఒక ఇంపల్సివ్ డెసిషన్. ఇప్పుడు ఒక పోస్టరో, ఒక ట్రైలరో, ఒక టీజరో, ఒక గ్లిమ్సో చూసిన వెంటనే అది చూసేయాలరా అని అనుకుంటాం. లేదా అది ఎంత బాగున్నా, ఎంత గొప్పగా ఉన్నా దాన్ని ఓటీటీలో కూడా సో థియేటర్లో చూడని సినిమాని ఓటీటీలో చూసిన దాఖలా లేవు. అదేదో మనం మామూలుగా ఇండియాలో ఇండియా ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ద డెహ్రాడూన్లో నెంబర్ 1 అని మనం వేసుకుంటూ ఉంటాం సాధారణంగా. అది నాకు తెలీదు, నా డిస్క్లైమర్ అనేది. మళ్ళీ నాకు తెలిసినంత వరకు థియేటర్లో చూస్తే మళ్ళీ ఓటీటీలో చూస్తారు. కొన్ని అనివార్య కారణాల వల్ల థియేటర్లో మిస్ అయితే అప్పుడు ఓటీటీలో చూస్తామేమో, కానీ థియేటర్లో చూడని ఏ సినిమాను ఓటీటీలో చూడరు. కాబట్టి థియేటర్కి ఓటీటీ థ్రెట్ అనేది నా ఉద్దేశంలో అది అబద్ధం. ఎందుకు అంటే అది నిజమైతే ఎన్ని కొత్త మల్టీప్లెక్సెస్ వస్తున్నాయి ఇప్పుడు, ఎందుకు కడుతున్నారు? అది కూడా అంటే మాల్స్తో పాటే కడుతున్నారు కాబట్టి విడిగా థియేటర్లు కట్టట్లేదు కదా. నేనేమంటున్నానంటే, మనకి బెల్ట్ దొరికింది కదా అని కుక్కను కొనుక్కోం, తాళిబొట్టు దొరికింది కదా అని ఇంకో అమ్మాయికి ఎవరికో కట్టేయం. అలా మాల్ పెట్టుకోవడం కోసం థియేటర్ ఎందుకు?
పైగా అరవింద్ గారు మొన్న కొత్త థియేటర్స్ ఓపెన్ అవును చేశారు. అవును మరి అరవింద్ గారికి వెళ్ళారు మాస్టర్, ఇస్ అ లెజెండ్. వెళ్ళారు మీరు? నేను వెళ్ళలేదు. ఓకే. మాస్టర్, ఆయన లెజెండ్. అలాగే కాదు, ఇప్పుడు అందరూ యాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ఏఎంబి మాల్ అవ్వచ్చు. సో ఇలా ఎందుకు కడుతున్నారు? సో దట్ మీన్స్ దెర్ ఈస్ గ్రేట్ పొటెన్షియల్. అది కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే బ్లేమ్ గేమ్ అంటాం దీన్ని. అవును. ఇక్కడ ఆటలేదు కనుక ఓటీటీ కోసం అన్నది ఏం ఉండదు. ఐపీఎల్ వచ్చింది కనుక సినిమాలు ఆటలేదు అంటే అది ఏం ఉండదు. ఇప్పుడు హీరోలు అందరూ ఇలా మల్టీప్లెక్స్లో కానీ ఇంకొకరు కానీ రకరకాల రియల్ ఎస్టేట్ లేక రకరకాల బిజినెస్ చేస్తూ ఉంటారు కదా. మీరు ఎందుకు ఆ వైపు అలాగే ఎందుకు ఉండిపోయారు చక్రవర్తి అంటే? నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు నాకు బిజినెస్లు చేయటం నాకు రాదు. నాకు వద్దు, నాకు చేత కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దు. ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటు బిజినెస్. అరే ఇప్పుడు నాకు ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ సినిమా తెలిసినప్పుడు, అరే నేను విజయవాడ వెళ్ళాలి ఈ రోడ్ అని నాకు తెలిసినప్పుడు, లేదు ఇటు నుంచి కూడా విజయవాడ వస్తుందని నేను బాంబే వెళ్తే అట్ట. సో నాకు తెలిసి నేను విజయవాడ వెళ్ళాలి కాబట్టి నాకు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఇంకా అదే ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నాకు వేరే ఇంట్రెస్ట్ లేదు. వాట్ నెక్స్ట్ సినిమా కాకుండా అంటే? నేను సినిమాలు కాకుండా వాట్ నెక్స్ట్ లేదు, సినిమాలే. నాకు నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే సురేష్ లాగా అదృష్టంగా సంతోష్ కూడా స్వప్నలాగా భావించి అబ్బా ఉంటే సంతోష్ కాదు కదా, చాలా సంతోషం నాకు. ఓ అందుకనా సంతోషం అని పేరు పెట్టుకున్నాడు. అబ్బా అబ్బా బాలేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అది సంతోషం సినిమాలే. నాగార్జున గారి సినిమా కొన్నప్పుడే పెట్టుకున్నారు, అది అందరికి తెలిసింది. అలా చెప్పాలి. ఇప్పుడు మేము అలాగే చెప్తాం, గబుక్కున ఏదైనా పేరు అనేసిన తర్వాత సో గుడ్, ఐఎమ్ హ్యాపీ. అలా వచ్చిందా అయితే యూ షుడ్ సే థ్యాంక్స్ టు మీ, ఎందుకంటే దశరథ్ నా అసిస్టెంటే. తర్వాత నేను ఇన్నాళ్ళ కెరియర్లో అరే నేను బాగా చేశానే, ఎందుకు నన్ను డిసప్పాయింట్ పరిచింది అని అట్లాంటి సినిమా ఏదన్నా ఉంటే? సురేష్, నా ప్రగాఢ నమ్మకం, ఇదివరకు కూడా చెప్పాను ఇది, బట్ మళ్ళీ చెప్తాను. సినిమా ఆడితేనే అవకాశాలు వస్తాయి, ఆడకపోతే అవకాశాలు రావు అని అనుకోవటం పొరపాటు అని నా జీవితంలోనే తేలింది. నాకు బాగా ఇష్టమైన సినిమా, కానీ అస్సలు ఆడలేదు సినిమా, పెద్ద ఫ్లాప్ అయింది. చాలా చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమా పేరు వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్. నాకు తెలిసి సగం మందికి తెలియదు ఇక్కడ. సూపర్ సాంగ్. మనకు తెలుసు, అవును, సగం మందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ప్రైమర్లీ కొంచెం వచ్చి చాలా కాలం అయింది, దాంట్లోనూ అసలు ఆడలేదు. కానీ ఆ సినిమా ఆ రోజుల్లో అప్పుడు రాకపోతే నేను జీవితంలో చాలా మిస్ అయ్యేవాడు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఆ సినిమా అయింది, రిలీజ్ అవుతున్న టైంలో నేను ఒక 3 రోజుల్లో రిలీజ్ ఉందండి, సినిమా అయిపోయిందని డబ్బింగ్ చెప్పేసి నేను యూఎస్ వెళ్ళిపోయా. మా అక్క యూఎస్లో ఉంటుంది. ఆ యూఎస్కి వెళ్ళినప్పుడు దిగిన వెంటనే అప్పటికి ఇంకా మొబైల్స్ రాలేదు. రాము గారు మా అక్క వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తాను, మా అక్క ఎవరో ఎత్తి నాకు ఇచ్చారు. రాము గారు అన్నారు, సేఫ్గా ల్యాండ్ అయ్యావా అన్నారు. చాలా తేడాగా ఉంది, సేఫ్గా ల్యాండ్ అవటం ఏంటి అంటే అయ్యాను సార్ అన్నారు. ఓకే అయితే రేపు వచ్చాయి అన్నారు. సార్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఓకే ఫైన్ అని సరే, ఒక 3-4 డేస్ 5 డేస్ పట్టింది. అంత అర్జెంటుగా ఈజీగా దొరకవు కదా టికెట్లు. ఇప్పుడైతే ఇంటర్నెట్లో అవి మనం టికెట్లు మార్చేసుకోవటాలు. అప్పుడు ఏంటంటే మా అక్క న్యూ జెర్సీ బ్రిడ్జ్ వాటర్లో ఉంటుంది, అక్కడి నుంచి న్యూయార్క్కి వెళ్ళటం, అదంతా ట్రావెల్ గొడవ మొత్తానికి 5-6 రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చాను. అప్పటికి వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. అవును, అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే రాము గారు అప్పుడు కొత్త సినిమా చేద్దామని హీ వాజ్ గెటింగ్ రెడీ. సో ఆ టైంలో ఏంటంటే కొత్త యాక్టర్స్తో చేద్దామని డిసైడ్ అయ్యారు రాము గారు. సో మిగతా యాక్టర్స్ అందరూ ఓకే అయిపోయారు, ఆయనకి హీరో దొరకట్లేదు. ఏదో ఉండాలి ఏంటి అని చాలామంది వెతుకుతున్నారు. అప్పుడు రాము గారు ఫైనల్ కాపీ చెక్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చే టైం లేదు, సో కాపీని బాంబే పంపించారు. ఓకే. సో రాము గారు టైం లేక అది రిలీజ్ అయిపోయింది, చెక్ చేయడానికి టైం లేదు, బట్ ఇంకా ఫైనల్గా రిలీజ్ అయింది. అయినా సరే కాపీ చెక్ చేయడానికి ఆయన ఫేమస్ స్టూడియో అని అక్కడ ప్రొజెక్షన్ ఉంది. సో అప్పుడు ఆయన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్స్ తోటి బయలుదేరి డిస్కషన్ కూడా కార్లో చేయొచ్చు, సినిమా మీరు చూడొచ్చు, వస్తూ డిస్కస్ చేయొచ్చు అని వెళ్ళి ఆ సినిమా చూసి వస్తుంటే ఆయనతో పాటు వెళ్ళిన అసిస్టెంట్స్ ఆ సినిమాలో యాక్ట్ చేసి నన్ను చూసి, సార్ ఇతనైతే కరెక్ట్గా ఉంటాడు సార్, నన్ను ఎవరో తెలియదు వాళ్ళకి. రాము గారికి నేను బాగా తెలుసు, నేను తెలియటమే ఆయన వల్ల అందరికీ. సో ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అంటే మనకి పెరట్లో ఉన్న చెట్టు వైద్యానికి పనికిరాదు,
సో ఆయన ఎవరు ఇతను అంటే ఎస్ ఇతనే సార్ అని వాళ్ళందరూ గట్టిగా ఓటేస్తే ఆయన డిసైడ్ అయ్యి నాతో తీసిన సినిమా, దాని పేరు సత్య. సో వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ అనే సినిమా వచ్చి అది ఫ్లాప్ అయినా హిట్ అయినా నాకు ఎంత ఉపకారం చేసింది. కాబట్టి ఐ డోంట్ రిగ్రెట్. బా అలా జరిగి ఉంటే బా నాకు అంత ఫస్ట్ నాకు ఆ సెల్ఫ్ సింపథైజింగ్ పరమాసే అని నాకు. ఐ హేట్ సెల్ఫ్ సింపథైజింగ్. నాకు ఎప్పుడు లేదు, ఎప్పుడు నెవర్. ఎదుటి జాలి పడకూడదని కోరుకుంటారు మీరు మీ గురించి? కాదు అసలు ఎదుటివాడి గురించి ఆలోచించాను. వాడు జాలి పడతాడా, ప్రేమ పడతాడా, ఇష్టపడతాడా, నాకెందుకు అంటున్నా. ఎదుటివాడు గురించి ఆలోచించే అంటే ఎదుటివాడు నా గురించి ఏమనుకుంటాడో అని ఎందుకు ఆలోచిస్తారో ఎవరు నాకు తెలియదు. ఒక కెరీర్ పీక్ చూసిన మీరు మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత కరెక్ట్ మళ్ళీ ఇప్పుడు ఇంత సక్సెస్, నిజంగా ఐఎమ్ హార్ట్ఫుల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ. మీతో ట్రావెల్ చేసి 35 ఏళ్ళుగా ఫ్రెండ్స్ మన అవును 30 years మా ఫ్రెండ్స్. నాకు అబ్బా మన చక్రి భలే కొట్టాడు, మళ్ళీ ఇప్పుడు భలే బిజీ అవుతున్నాడు, భలే చేస్తున్నాడు, అట్లా మేము పిల్ల. సో ఆ వ్యత్యాసం ఉన్నప్పుడు మీకు ఏమనిపి ఆ మధ్యలో గ్యాప్ మళ్ళీ నేను మళ్ళీ అవుతాను, మళ్ళీ వెళ్తానని? రెండు రకాలు ఉంటాయి సురేష్. ఒకటి ఆర్గానిక్గా సాంప్రదాయబద్ధంగా గ్యాపులు వస్తాయి. ఇంకోటి ఇన్ఆర్గానిక్గా అంటే అక్రమ సంబంధం ద్వారా గ్యాపులు వస్తాయి. నాది రెండో రకం. సో అంటే అక్రమ సంబంధాలు ఉండటం వల్ల గ్యాప్ రాలేదు. నా డెసిషన్ అప్పట్లో అందరికీ అక్రమ సంబంధంలాగా అనిపించేది. చెయ్యను, నాకు నచ్చలేదు, వద్దు. సో ఇలా చెప్తూ ఉంటే ఏంటి వీడికన్నా పిచ్చా ఏంటి అసలు. పైగా రిలీజ్ అయిన 2 సినిమాలు హీరోగా ఆడలేదు, ఇప్పుడు చేయబోతే ఎలా. సో నాకు ఊచాసా అంటారు దాన్ని, అంటే ఉచిత సలహా ఇవ్వని వాళ్ళు నాకు 2 ఇచ్చేవారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా. సినిమాలు చేస్తే బాగుంటుంది, యూ షుడ్ డూ ఫిల్మ్స్. నేను చేయలేదు. సో అది నా డెసిషన్. నాకు అర్థమైంది సమ్వేర్ నేనేదో పరిగెట్టి ఏదో వచ్చిన సినిమాలు చేసేయటం తప్పు. సో లెట్ మీ వెయిట్, నాకు నచ్చిన సినిమాలే చేస్తా. సో ఏమంటున్నా అంటే సురేష్, ఇప్పుడు అది నా తెలివితేటలా లేకపోతే అదేదో తెలియకుండా ఒక డెసిషనా తెలీదు, బట్ నాకు అది పే అయింది. ఓకే, అది నేను ఐ థింక్ నా ప్లానింగ్ అని నేను అనుకుంటున్నాను. వర్కౌట్ అవ్వకపోతే ఇదే ఇంటర్వ్యూలో నేను కూడా తెలుసుకోవాలని చెప్పేవాడిని. సో మళ్ళీ డైరెక్షన్ చక్రి నుంచి ఆశించవచ్చా? యా, ఎందుకంటే ఇప్పుడు అది దురదలాడిది, అది ఎప్పటికీ ఉంటుంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంది. యా, ఐఎమ్ రైటింగ్ సంథింగ్. ఓకే, కాకపోతే రైటింగ్ సంథింగ్ ఈ మధ్యలో గ్యాప్ లేదు. ఈసారి గ్యాప్ అంటే గాయపడ్డ సింహకి ఒక చిన్న దీనికి ఒక పిట్టకథ ఉంది. దయా సిరీస్ డైరెక్ట్ చేసింది పవన్ సాధినేని. దయా చాలా పెద్ద హిట్ అయింది, దానికి మీరే అవార్డు కూడా ఇచ్చారు, నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఇచ్చారు. దాని తర్వాత నేను మళ్ళీ అసలు ఏమీ చేయలేదు. మళ్ళీ సేమ్ ఉచిత సలహా అందరూ ఇచ్చారు. అదేంటి అంత పెద్ద హిట్ అయిపోయింది సిరీస్ అని. నువ్వు ఇప్పుడు అది హిట్టా ఫ్లాపా పక్కకు పెడితే నాకు నచ్చి చేశాను. దాని తర్వాత పవన్ సాధినేని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. గాయపడ్డ సింహ అనే సినిమా తను ప్రొడ్యూస్ చేశాడు. నేను ఇంకో సినిమా కూడా చేస్తున్నాం. అంటే దాని గురించి నేను ఇప్పుడు అంటే ఈ పాడ్కాస్ట్లో రకరకాల అంశాలు మాట్లాడుతూ ప్రైమరీలీ నేను రావడానికి గాయపడ్డ సింహం May 1st రిలీజ్ అవుతుంది అని ప్రేక్షకులకి తెలియజేయడానికే వచ్చా. బెదిరించడానికి, బతిమాలడానికి కాదు. వాళ్ళకి నేను తెలియజేయాలి, ఇగో ఈ తారీఖు రోజున రామగారు సినిమా చూస్తే చూడండి. అలా కాదు, అంటే అది ఆయన స్కూల్ అది. యా. సో నేనేమంటున్నానంటే మనం బతిమాలిన, బెదిరించిన, దీని తర్వాత నేను లోపల చొక్కా వేసుకోవడం మానేస్తాను మీరు రాకపోతే, అటువంటి అన్ని బెదిరింపులు బొక్క కూడా కాదు. ప్యాంట్ వేసుకోపోయినా పట్టించుకోవాలి. సో బికాస్ ఆడియన్స్ ఆర్ మచ్ స్మార్టర్ అండ్ ఇంటెలిజెంట్ దెన్ us. మనకన్నా వాళ్ళు చాలా తెలియదు. ఇప్పుడు యు ఆర్ ఎ డిస్ట్రిబ్యూటర్, మీరు చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎలా దాని మీద ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది సురేష్? మీరు చూసారు టీవీలో, మీకు ట్రైలర్ నచ్చింది, మీ ఇంట్లో వాళ్ళు కూడా భలే ఉందే, అవును, అంతే తప్ప మీకు సొంతంగా ఒక డెసిషన్ ఉంటుంది. అలాగే ఆల్రెడీ ప్రజలు ఏ సినిమా చూడాలా చూడకూడదు డెసిషన్ తీసుకుంటారు. మొన్న రిలీజ్ అయిన చాలా పెద్ద సినిమాలు ఏవి ఆడలేదు.
అవి పిచ్చి సినిమాలా మంచి సినిమాలా అసలు వస్తే కదా ముందర తెలియడానికి. అవును. సో ఆడియన్స్ ముందర డెసిషన్ తీసుకుంటారు. ఆల్ దట్ ఐ కెన్ టెల్ దెమ్ ఇస్, ఇది మాత్రం కొంచెం ధైర్యంగా చెప్తున్నాను, అవును. మీరు May 1st చూడాలని రూల్ లేదు. May 5th చూడొచ్చు, May 25th చూడొచ్చు, June 15th చూడొచ్చు, July 25th చూడొచ్చు, లేదా August 15th చూడొచ్చు. అంటే అన్ని రోజులు ఆడుతుంది మా సినిమా అని చెప్తున్నాను. గాయపడ్డ సింహంలో సింహం మీరే అయితే సినిమాలో ఎవరి కోసం గాయపడ్డారు? సో ఇది నేను కట్టే కొట్టే తెచ్చే చెప్తాను కదా. అది కూడా మా డైరెక్టర్ పక్కన లేడు, మా ప్రొడ్యూసర్ పక్కన లేదా కథ చెప్పనివారు. అవును. రివీల్ అవ్వకూడదు అంటారు. కథ చాలా కథ ఉంది. నాకు కూడా కొంతవరకు, నేను సినిమా వాడిని కాబట్టి కొంతవరకు చెప్పమని అడుగుతా. నేను కూడా ఎక్కువ రివీల్ చేయమని కూడా కోరుకోను. అదేం లేదు. అయితే ఓకే, సరే చెప్పండి. ఎందుకు చెప్పకూడదు, సరే చెప్పండి. అయితే మామూలుగా చెప్పకూడదు, ఎందుకు తెస్తారో తెలియదు. ఇప్పుడు ఏంటంటే రాజమౌళి గారు కథ ముందే చెప్పే సినిమా చేస్తారు కదా, స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చాలా మంది చేస్తారు, మీరు కూడా ముందే చెప్తారు. నేను ఎప్పుడు ముందు చెప్తాను, దాచుకోను. నా మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే సార్ అంటే ఓకే నేను అప్పటికే చెప్పేస్తున్నాను. అవును. ఇప్పుడు హాయిగా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన అంకుల్ ఉన్నాడు కదా, ట్రంప్ అంకుల్, ఆయన ఇప్పుడు కొత్తగా అందరిని డిపోర్ట్ చేయడం లాంటి చేస్తున్నాడు. కథ దరహాస్ అనే ఒక తరుణ్ భాస్కర్, అతను అమెరికా వెళ్ళే ప్రయత్నంలో అతన్ని అక్కడి నుంచి డిపోర్ట్ చేస్తారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వెళ్ళటం, అక్కడ కొద్ది కాలం ఉండటం, దాని తర్వాత డిపోర్ట్ అవటం లాంటివి కాదు. దీంట్లో అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. డిపోర్ట్ అయిన తర్వాత అమాయకంతో కూడిన అతి తెలివితేటలతో కూడిన ఒక వెర్రిపప్ప కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వాడు మనోడు. అతనితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా డిపోర్ట్ అయిపోతారు. ఇతను పగబడతాడు ఎవరి మీద? ట్రంప్ మీద. ఇప్పుడు ట్రంప్ మీద పగబట్టి ఏమైనా కానీ ట్రంప్ మీద రివెంజ్ తీసుకుంటాడు. ఆ క్యారెక్టర్ ఎవరు? అది తరుణ్ భాస్కర్. ఓకే. ఇతను పగబట్టడం ఏంటి, ట్రంప్ మీద మనం పగ తీర్చుకోవటం ఏంటి, ప్రాక్టికల్గా జరిగే పని కాదని తన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఓకే. బట్ ఇతను నథింగ్ డూయింగ్, ఐ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ ట్రంప్ అని డెసిషన్ తీసుకున్నాడు. అతను తీసుకున్న ఆ పిచ్చో మంచో డెసిషన్లో తెలియకుండా నేను గాయపడతాను. ఓకే. ఓకే. నా వల్ల తెలియకుండా ఇంకో హీరో దీంట్లో గెస్ట్ రోల్ చేస్తాడు. గెస్ట్ రోల్ అని అన్నారు, అది గెస్ట్ రోల్ కాదు, అది పర్ఫెక్ట్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎవరు అది? అంటే యాక్చువల్లీ ఇప్పుడు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఒక కామెడీ హీరో. ఓకే, పేరు ఎందుకు చెప్పమంటే మా వాళ్ళు రివీల్ చేస్తారో చేయరో నాకు తెలీదు. కథ వరకు అయితే రివీల్ చేయగలరు కానీ పేర్లు అవి నాకు ఎందుకు. దగ్గరే వచ్చింది కదా. అదే అంటే తను వాళ్ళు 2 ట్రైలర్స్ కట్ చేశారు సురేష్, ఒకటి విత్ హిమ్ అండ్ విదౌట్ హిమ్. ఓకే. 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 సో అది ఇప్పుడు దాంట్లో యాక్చువల్గా అంటే నేను కొంచెం జంప్ అయి వెనక్కి వస్తా. ఈ సినిమా పవన్ మొదలెట్టాడు. పవన్ని నమ్మి భాను, కళ్యాణ్ వచ్చారు. వాళ్ళు సినిమా కొంచెం తీసిన తర్వాత అక్కడ నాకు తెలిసి ఫస్ట్ సక్సెస్ సినిమాకి కానీ మా ప్రొడ్యూసర్స్కి కానీ గ్రేటెస్ట్ ఫస్ట్ సక్సెస్ నా ఉద్దేశంలో జీ స్టూడియోస్ వాళ్ళు దీంట్లో వచ్చి వాళ్ళు కూడా బీన్ పార్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్. వాళ్ళు ప్రొడ్యూసర్స్, వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. ఇంతవరకు ఫస్ట్ సక్సెస్ పవనే స్టార్ట్ చేశాడు. పవన్ని నమ్మి ఫ్రెండ్స్ వచ్చారు, సూపర్. బట్ వీళ్ళందరినీ నమ్మి ఒక కార్పొరేట్ కంపెనీ రావటం అనేది, అది కార్పొరేట్ కంపెనీస్ ఇమోషన్స్ మీద వర్క్ అవ్వవు, ఓన్లీ వాళ్ళు క్రియేటివ్స్ మీద క్యాల్కులేషన్ ఉంటుంది. ఇక్కడ వరకే బిగ్గెస్ట్ సక్సెస్ అనుకుంటే కమర్షియల్ సక్సెస్కి కొలబద్ద అసలు ఈ సినిమా ఎంత ఆడుతుంది, ఆడితే ఎందుకు ఆడదు అని నాకు తెలిసి మోస్ట్ పర్ఫెక్ట్ క్యాలిక్యులేటర్ దిల్ రాజు. వరల్డ్ వైడ్ రైట్స్ కొన్నాడు. తెలంగాణలో లేకపోతే మన ఆంధ్రానో ఇండియా డిస్ట్రిబ్యూషన్ కాకుండా వరల్డ్ వైడ్ రైట్స్. ఫస్ట్ కాపీ. మీరు వాట్నాట్ అలాగా ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, టెక్నీషియన్ అన్ని విభాగాల్లో అనుభవం ఉన్న వ్యక్తి మీరు. ప్లస్ ఇప్పుడు కార్పొరేట్ రంగంలో కింగ్ మీరే. ఒకప్పుడు కార్పొరేషన్ తీసుకొచ్చిందే అందుకోసం చెప్తాను, కార్పొరేట్ రంగంలో కింగ్ అదే. అలాంటి మీరు ఇప్పుడు రెగ్యులర్గా జీ స్టూడియోస్ కానీ లేదంటే ETV2 కానీ ఇట్లా OTT సంస్థలు చాలా ఉన్నాయి కదా. కరెక్ట్. అలాంటి సంస్థల గురించి మీరు ఏం చెప్తారు? అట్లాంటి సంస్థలతో మీరు టైప్ అయి డైరెక్షన్, ప్రొడక్షన్ ఎందుకు చేయకుండా ఉన్నారంటే? లేదు, అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను యాజ్ అ ప్రొడక్షన్ కంపెనీ వీ హ్యావ్ టైడ్ అప్
Lots of new tie-ups are coming. Almost as a production company, about 4 to 6 films is what probably will be starting in Bombay. ఓకే. As a production company. So as an actor, yes, నేను జీతో టైఅప్ అయి ఉన్నాను, ఈటీవీ విన్తో టైఅప్ అయి ఉన్నాను. Yeah, but, I have lots of tie-up with lots of production companies, corporates. అది ఇంక బయటకు అంటే ఈ సినిమా గురించి వచ్చాను కనుక ఆ సినిమాల గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే సురేష్కి తెలుసు, బట్ అయినా చెప్పాలి. ఒక గర్ల్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు ఇంకో గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడకూడదు అని సురేషే నాకు నేర్పించారు. అందుకని ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇంకో సినిమా చేయట్లేదు. రాము గారి ప్రభావం చక్రవర్తిలో ఏ మేరకు పడ్డది అంటే? నాలో ఉన్న మంచంతా ఆయనే, చెడంతా నాది. రాము గారి ప్రభావం నా మీద చాలా ఉంది, కానీ అస్సలు లేదు. మా ఇద్దరి ఐడియాలజీస్ వేరు, విచ్ ఇస్ ట్రూ. లైక్ రాము గారు డజంట్ బిలీవ్ ఇన్ ఫ్యామిలీ సిస్టమ్. ఐ బిలీవ్ ఇట్ ఫస్ట్ నుంచి. ఇప్పుడు నాకు అంటూ నేను పర్సనల్ టైం అంటూ నాకు మా మదరు, నేను, ఇప్పుడు కొత్తగా మా జీవితంలో కుక్క వచ్చింది. మా కుక్క, మా కేర్ టేకరు, మా లాల్ సింగ్. మీకు వారసత్వం అవసరం లేదా? తనకు తెలియదా? లేకపోతే వారసత్వాన్ని పెళ్ళి అవసరం లేదమ్మా సురేష్. యా, సో మనం ఏమంటున్నామంటే కాదండి, ఇప్పుడు నేనే నటన వారసత్వం అంటే ఇప్పుడు చాలామంది కమల్ హాసన్కి వారసత్వం. ఇప్పుడు మీకు మీడియా లేదు కనుక అప్పటికి అంతా రఘువరన్ నా వారసుడు జేడి చక్రవర్తి అని అనౌన్స్ చేశాడు అప్పట్లో. సో శివ టైంలో. సో అలాగే నాకు కూడా వారసులు ఉన్నారేమో. యంగ్స్టర్స్లో ఎవరు అనుకుంటారు వారసత్వం? ఇతను బాగా చేస్తున్నాడు అనిపించింది. వారసత్వం వేరు. సరే, ఓకే. బాగా చేస్తా అనుకునే నటులు ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నా. నాకు తారక్ చాలా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్. సూపర్. అండ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నేను తను యాక్టర్ అయిన తర్వాత కలవలేదు, తను చిన్నప్పుడు చాలాసార్లు కలిసేవాడిని. నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. బాగా 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 కల్చర్ చిరంజీవి గారి దగ్గర అత్యద్భుతమైన కల్చర్ నేర్చుకున్నాడు తను అప్పటికే, చరణ్. సో నేను తను యాక్టర్ అయిన తర్వాత నేను కలవలేదు అసలు. అంటే వి నెవర్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు మీట్. సో వెరీ కల్చర్డ్ బాయ్. నాకు అలాగే సిద్ధు కూడా ఇష్టం. సిద్ధు జొన్నలగడ్డ యాక్టర్గా ఐ లైక్ హిమ్. ఇప్పటికీ సిద్ధు జొన్న ఈక్వల్గా మీరు మల్టీ స్టార్ సినిమాలు చేయొచ్చు. సిద్ధు ఫస్ట్ సినిమా నాతోనే చేశాడు, జోషు. బట్ వెరీ వెరీ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ ఫెలో అండ్ వెరీ గుడ్ రైటర్, వెరీ గుడ్ థింకర్. మీరు కూడా అన్నీ కదా, కాబట్టి అతను నచ్చుతున్నాడు. సో తను, తారక్, యాజ్ ఎ సెట్ చరణ్, ఐ లైక్ దెమ్. మీ డ్రీమ్ శ్రీదేవి గారి కూతురు జాన్వి గురించి ఏం చెప్తారు? శ్రీదేవి గారు అదే ఐ సో విష్ ఏదన్నా ఒకటి జీవితంలో ఇలా జరగకూడదు అని మీరు అడిగి ఉంటే శ్రీదేవి గారు బతుకుంటే బాగుండు అని చెప్పేవాడిని. శ్రీదేవి గారి అందం, శ్రీదేవి గారి ఆ బ్యూటీ కానీ నథింగ్ ఎవరికి రాలేదు, రావు. అంతే, శ్రీదేవి గారు అంతే, వన్ పీస్. ఆ వార్త తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీరు మీకు ఎంత ఇష్టమో అవన్నీ నాకు తెలుసు. అప్పుడు అంతా న్యూస్లుగా రాసిన ఇంటర్వ్యూ చేశాను కాబట్టి చెప్తే బాగుండదు. కానీ ఫస్ట్ టైం జైనురామ్ గారు ఇద్దరం ఫోన్లో ఏడ్చి ఉంటాం. నిజం, మీ ఇద్దరం చాలా ఎమోషనల్ అయిపోయాం. ఓకే. నేను మెడ్రాస్లో ఉన్నా, ఆయన బాంబేలో ఉన్నారు. ఓకే. సో నువ్వు ఇటు వస్తావా, నేను అటు రానా అని అడిగారు ఆయన. వద్దు సార్, ఇక్కడికే తట్టుకోలేకపోతున్నాం ఇద్దరం అంటే. వి గాట్ సో ఎమోషనల్. వెళ్ళలేదు మీరు? చిచి శ్రీదేవి గారిని చూడకూడదు. అబ్సల్యూట్లీ నాట్. షీఈ్ ఆల్వేస్ బ్యూటీ క్వీన్ అండి. ఇప్పటికి కూడా అమ్మ ఈడ పెద్ద శ్రీదేవి అనుకుంటుంది అంటారు. అంతే కదా. ఎవడన్నా కొంచెం పోజు కొడతా ఈడో చిరంజీవిరా అంటారు. రెండు ఎప్పటికీ అవి రెండే. మళ్ళీ ఇంకో చిరంజీవి అనే పీస్ ఆయన రాడు, ఇంకో శ్రీదేవి లేదు. జాన్వీ కపూర్ గురించి ఏం చెప్తారు అంటే? ఓకే, బికాజ్ శ్రీదేవి గారి కూతురు కనుక ఐ మే లైక్ హర్, బట్ నథింగ్ ఇన్ కంపారిజన్ విత్ శ్రీదేవి గారు. దేర్ ఇస్ నో ఆల్టర్నేట్. ఓకే. సో మరి చెప్పటాలు చేసుకోవటాలు ఏం లేవు అక్కడ. శ్రీదేవి గారు అంతే. పోస్టర్ చూసాను నేను, నాకు ఎందుకో చక్కెర కింద ఉంటే నాకు ఇష్టం లేదు. ఇది కింద దాటుతున్నట్టు అంటే ఇది కాదు, అది ఇక్కడ కంప్లీట్లీ ఇది క్యారెక్టర్స్ బేస్డ్ ఫిల్మ్. ఇదే మాట నా మేకప్ మ్యాన్ రంగా కూడా
కొంచెం ఐ హర్టెడ్ అని ఫీల్ అయ్యి నాకు చెప్పాడు. నేను మాట్లాడకూడదు అనుకున్నా కానీ ఎందుకు నాకు కాదు, నోట్లో తను కూడా వచ్చేసింది. అన్నాడు, బట్ నేను తనకు కూడా ఇదే సమాధానం చెప్తున్నాను. అప్పుడు ఫోన్లో కనుక నేను చెప్పలేదు, ఇప్పుడు ఖచ్చితంగా తను మీది చూస్తాడు కనుక చెప్తున్నాను. ఇది క్యారెక్టర్స్ బేస్డ్ ఫిల్మ్ కంప్లీట్లీ. ఇది హీరో ఎవరు, నేను హీరోనా, తరుణ్ భాస్కర్ హీరోనా, లేకపోతే ఇంకో అతను ఉన్నాడు అతను హీరోనా అనేది పక్కకి పెడితే దిస్ ఈజ్ అ క్యారెక్టర్స్ బేస్డ్ ఫిల్మ్. సో నా క్యారెక్టరు సడన్గా అరే ఇప్పుడు మన జేడి చక్రవర్తి కదా అని ఇంకో రకంగా వేస్తే రాంగ్ ఓకే నోట్ వెళ్తుంది. ఇప్పుడు ఫలానా శ్రీధర్ వెడ్స్ సౌభాగ్యవతి అని ఒక 5-6 పేర్లు రాసామనుకోండి పక్కన, అది అసహ్యంగా ఉంటుంది. అవునవును వీళ్ళలో ఎవరైనా అవ్వచ్చు అన్నట్టు ఉంటుంది. అవును. అలా పోస్టర్ మీద కరెక్ట్ అమ్మాయి సౌభాగ్యవతి శైలజ అని ఎంత క్లియర్గా ఉంటే మనకు అర్థమవుతుందో పోస్టర్ పేరు మీద కూడా నాది అక్కడ ఉండటమే క్యారెక్టర్ పరంగా సబబు. అదే జేడి చక్రవర్తిని అలా వేస్తే తప్పని నేనే చెప్పేవాడిని. ఓకే. నో ఆ క్యారెక్టర్ పేరు బ్రూటల్ ధర్మ. సో క్యారెక్టర్ పరంగా వేశారు. యా, అంటే కొన్ని క్యారెక్టర్లు మనకి ఓహో ఈ సినిమాలో ఈ క్యారెక్టర్కి చక్రం ఉంటే బాగుంటుంది అట్లా వాళ్ళు అనుకునే క్రియేట్ చేసుకుని దర్శకులు కరెక్ట్ రాసుకుంటారు, అలా చేసుకుంటారు. సో అలా చేసుకున్న వాటిల్లో మీరు వదులుకున్న సందర్భం ఏదన్నా? నేను చాలా వదిలేను. ఆ వదిలేనవి గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదనుకున్నాను. అది హిట్ అవని అండ్ ఫ్లాప్ అయినా డజన్ మేక్ డిఫరెన్స్. ఎందుకు మనం వద్దు అనుకుని వదిలేసిన తర్వాత అది ఎలా ఉంటుందంటే, ఎవరినైనా గోప మీద కొట్టాడు, వెళ్తుంటే గోడ పక్కన దాక్కున్నాడు, ఏం చేస్తున్నాడు, నీళ్ళు రాసుకుంటున్నాడు, ఐస్ పెట్టుకుంటున్నాడు అన్నట్టు ఉంటుంది. అది మనకెందుకు, అది అయిపోయింది, వదిలేసాం. అమ్మ ఇందాక మాట్లాడినప్పుడు అమ్మ పూజలు అవన్నీ బాగా చేస్తారు. చాలా ఆవిడ చాలా మీలో ఆ భక్తి ఉందా? యా డెఫినెట్లీ. అదే అన్న కదా, నాది రాముగారి ఐడియాలజీస్ ఎందుకు కలవు అన్నానంటే, ఓహో చాలా మంది తోట యా చాలా కలవు ఐడియాలజీస్ నావి అనివి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్లీట్లీ నేను టీటోటలర్. లైక్ నేను ఆల్కహాల్ ఎప్పుడు నా లైఫ్లో టచ్ చేయలేదు. నేను ఎప్పుడు తాగలేదు, నేను తాగను ఇంతవరకు, నేను అసలు అలవాట్లేదు, నెవర్. సో మరి రాముగారికి చాలా ఇష్టం alcohol. సో బట్ అయినా మీ ఇద్దరం కలిసే ఉన్నాగా, అలా ఐడియాలజీస్ మా ఇద్దరికి చాలా కలవు. ఆయనతో మీరు గొడవపట్టే సందర్భం ఏది అంటే? రాము గారితో అంటే ఇప్పుడు విషయం చెప్పిన, గొడవ అనేది ఎప్పుడు కూడా గుర్తుంచుకొని సాటి సమానులతో పడతాం. మనకన్నా పెద్దవాళ్ళతో పడితే వాడు కొట్టాడురా వీడిని అంటారు, మనకన్నా చిన్నవాళ్ళతో గొడవ పడితే వీడు వాడిని కొట్టాడురా అంటారు. సాటి సమానులతో పడితే దాన్ని గొడవ అంటారు. రాము గారు నాకు గురువు. సురేష్ ఆయన ఎంత ఇంటెలిజెంటో ఎంత జీనియస్ మనందరికీ తెలుసు. సో ఆయన తప్పు చేస్తున్నాను అని అనుకుంటే ఎందుకు చేస్తారు? సో ఆయన ఏం చేస్తే కరెక్ట్ అంటారు మీరు? అది కాదు కదా, ఇందాకే చెప్పాను, నాకు ఆయనకి ఐడియాలజీస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సోషలైజింగ్ అంటే నాకు నచ్చదు. నేను పార్టీస్కి వెళ్ళను, నేను ఫంక్షన్స్కి వెళ్ళను, పబ్బులకి వెళ్ళను. సో రాము గారికి సోషలైజింగ్ ఇష్టం. సో అక్కడ మా ఇద్దరు ఐడియాలజీ కలవు. సో అలా అది ఆయన ఇష్టం, నా ఇష్టం అది నేను చేయను, అది ఆయన చేస్తారు, అది ఆయన ఇష్టం. సో ఎప్పుడు మా ఇద్దరం మా ఐడియాలజీస్ని ప్రశ్నించుకోలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 7:30 తర్వాత సాయంత్రం నేను ఫోన్ ఎత్తాను, నేను ఎత్తను, నేను సరదాగా ఆయన ఫోన్ కూడా ఎవరు ప్రపంచంలో ఎవరు ఫోన్ ఎత్తాను నేను, ఎందుకంటే అది నా పర్సనల్ టైం విత్ మై మదర్. సో నేను మా మదరు ఎవ్రీడే నేను ప్రపంచంలో ఎక్కడున్నా ఓ రైడ్కి వెళ్ళటమో ఏదో. సో నాకు ఎప్పుడైనా ఆ 7:30 తర్వాత ఆ ఐడియాలజీ నేను మార్చుకోలేదు, ఆయనకి తెలుసు. కొత్తగా వచ్చిన డాగ్ పేరేంటి, ఏం పేరు పెట్టి? కెప్టెన్. సో మీ ఇంట్లో కెప్టెన్ అదేనా? మా ఇంట్లో కెప్టెన్ అదే, దాని ఇష్టమే, దాని డిసిషనే ఇప్పుడు మా ఇంట్లో నడుస్తూ ఉంది. సో నేను మా అమ్మ, సో ఇంట్లో వద్దంటారు కదా మామూలుగా, ఎందుకు పెంచుకోవడం? అదే మా మదరే, అంటే పాపం ఇండీ డాగ్ అనమాట. పాపం దాన్ని ఎవరో పాపం అది 1 eye బ్లైండ్, నాకు దాని కన్ను లేదు. నాకు ఫోటో పంపించండి చూడాలి. ఎందుకంటే దానికి ఎవరో ఏం చేశారో ఎలాగో తెలియదు, దాన్ని రాయి పెట్టి ఏదో కన్ను దానికి పోతే అది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా ఇంటి ముందర పడిపోయింది. మామూలు వీధి కుక్కనా? యా. సో దాన్ని చేరదీసి అని మేము అనుకున్నాం, అది ఇప్పుడు మమ్మల్ని చేరదీస్తుంది. అది ఓకే 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 ఓకే. అది పడుకున్న తర్వాత అడ్జస్ట్ అయి పడుకుంటాను నేను మా అమ్మ. సో పాపం దానికి ఒక కన్ను కనిపించదు. సో దాన్ని మేము ఇప్పుడు వి టుక్ హిమ్ అండ్ దెన్ సో హీ ఈజ్ ది బాస్. యానిమల్స్ అన్నీ ఇష్టపడతారు మీరు? చాలా ఇష్టం నాకు, డాగ్స్ అన్న ఏ యానిమల్ అన్నా ఇష్టం నాకు, ఎస్పెషల్లీ డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనుషుల్లో కూడా అందరూ మంచి వాళ్ళు ఉండరు, ఎవరో ఒకరిద్దరు ఉంటారు, అట్లాగే నాకు మనుషుల మీద పెద్ద అభిప్రాయం లేదు.
కుక్కల మీద చాలా మంచి అభిప్రాయం ఉంది నాకు. ఈ మధ్యన ఎక్కువ కాంట్రవర్సీ అవుతున్నాయి కదా, వీధి కుక్కలను అట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది, మనుషులు చంపేయడం వల్ల అవును. వాటిని చంపేయాలని చెప్పి చేయడం. అవును, మరి చాలా మంది మనుషుల వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా చంపేస్తామా మనలో మనం మాట. అంతే అదే కరెక్టే. సో దాని మీదకి ఇప్పుడు దాని మీద దాని నుంచి నేను కమెంట్ చేయను. దాని మీద చాలా కోర్టులలో కూడా చాలా అవును, చాలా ఉంది. గొడవలు జరుగుతున్నాయి. సో దాని మీద ఐ థింక్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్ హ్యాపెనింగ్. మీరు రీసెంట్గా కనెక్ట్ అయినట్టున్నారు ఇప్పుడు అసలు. నేనలేదు, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. Yes. నాకు డాగ్స్ అంటే నేను కార్లో వెళ్తున్నప్పుడు నా మేకప్ మ్యాన్ కానివ్వండి, లేకపోతే రంగా కానివ్వండి, నా కాస్ట్యూమర్ రవి కానివ్వండి, లేకపోతే మా కేర్ టేకర్ నాని కానివ్వండి, మేము చాలా ఒక 40-50 ప్యాకెట్లు బిస్కెట్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం. ఓకే. నాకు రోడ్డు మీద ఎక్కడ కుక్క కనిపిస్తే అక్కడ కుక్కలకి బిస్కెట్ పెడతాను. ఓకే. నాకు చాలా ఇష్టం ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి. అంటే నేను చంపను, చంపే ఉద్దేశం లేదు. నాకు ఎప్పుడైనా అవకాశం వచ్చి మనిషిని చంపుతావా కుక్కని చంపుతావా అంటే మనిషినే 2 సార్లు చంపేస్తాను. నా కుక్కలంటే అంత ఇష్టం. ఆ ఎగ్జాంపుల్కి చెప్పా, చంపడం గురించి కాదండి. రాము గారి తర్వాత, రాము గారు కాకుండా మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలితే ఎవరు చెప్పుకుంటారు? పవన్ సాధినేనికి నిజం. ఎందుకు అంటే నేను చెయ్యను వద్దు అనుకుని నేను ఉంటే బలవంతంగా నా చేత దయా ఒప్పించాడు, దయా చేశాడు, అత్యద్భుతంగా తీసాడు, దాన్ని సూపర్ హిట్ ఇచ్చాడు. సో మళ్ళీ టేస్ట్ అందుకుంది. అరే వద్దనుకున్నాం, ఇప్పుడు గ్యాప్ ఇద్దాం అనుకున్నాం అన్న తర్వాత పవన్ సాధినేని ఇష్టం, నాకు బాగా ఇష్టం. అప్పట్లో మీరు, రవితేజ, కృష్ణవంశీ, మీరంతా ఒక బ్యాచ్. కరెక్ట్. అంటే అఫ్కోర్స్ వాళ్ళందరూ నాకన్నా పెద్దవాళ్ళైనా మేము అందరం బ్యాచ్. అవును, ఒకటే. ఎలాంటి వీఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ వెరీ వెరీ ఫ్రెండ్స్. ఇప్పుడు కలిసి కొద్ది కాలం అయింది కానీ రవిని కలిసి చాలా కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ అదర్వైజ్ వెరీ ఫ్రెండ్లీ. వంశీతో రెగ్యులర్గా టచ్లోనే ఉంటాను. వంశీని ర్యాక్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో వంశీని ర్యాక్ చేస్తూ ఉంటాను ఇప్పటికి కూడా. తను కూడా ఎంజాయ్ చేస్తాడు, అయితే ఎందుకు ఎంటర్టైన్ చేస్తాడు. గులాబీ ఎక్స్పీరియన్స్ గురించి? గులాబీవి అది మీరు మళ్ళీ వెళ్ళి చేయాలి, చాలా ఉంది. ఎందుకంటే జిలేబీ అయితే ఈజీగా చెప్పచ్చు, అది గులాబీ నిజం, అది చాలా బాత్ హై. గులాబీ గురించి మళ్ళీ ఒక 3 hours అని చెప్పగలను నేను. ఓకే. అంటే దాంట్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి. మా అక్క ఉంది, మా అన్నయ్య ఉన్నాడు. అక్కగా ఎందుకు మారింది అని ఇప్పుడు నాకు పెద్ద డౌట్ వస్తుంది. అదే ఇంకో నెక్స్ట్ మళ్ళీ మీ పాడ్కాస్ట్లో మీది 100th ఎపిసోడ్కో 50th ఎపిసోడ్కో మళ్ళీ పిలవండి. దాంట్లో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను నేను. అప్పుడు బాగా రూమర్స్ ఉండే కదా మీ ఇద్దరి మీద బాగా ఎక్కువ. అవును, అక్కగా ఎందుకు మారిపోయిందని నాకు డౌట్ వచ్చింది. కరెక్టే. ఇప్పుడు చాలా వేరే రూమర్స్ కూడా ఉంటాయి. నేను అడగకూడదు అనుకున్నాను కానీ ఆయన చేత అన్నీ అడిగించేస్తారు. కాదు ఆ రూమర్ అంటంలోనే దాంట్లోనే అర్థం ఉంది, అది రూమర్ అని. రూమర్ అంటే సందిగ్ధావస్థలో ఉన్నది, నిజమా కాదా అని తెలియని పరిస్థితిలో ఉన్నదాన్నే రూమర్ అంటారు. ఖచ్చితంగా తెలిసిన దాన్ని అది న్యూస్, ఇది మేము విన్నాం నిజమేనా అనేది. కాబట్టి రూమరే. మీరు చేయాలనుకున్న దర్శకులు కానీ, మీరు చేయాలనుకున్న హీరోయిన్స్ కానీ, మీరు చేయాలనుకున్న ప్రొడక్షన్స్ అట్లా ఏదైనా అటువంటి కోరికలు ఏం లేవు. నాకు నచ్చింది చేస్తాను, అది ప్రొడక్షన్ అవస్థ నాకు సంబంధం లేదు. నాకు నచ్చింది చేస్తాను. నాకు సురేష్ మర్చిపోయి ఉంటాడు. సురేష్ ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీ పంపించాడు నా దగ్గరికి, 1 man స్టోరీ. అది ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. బట్ అది అంటే చేయడం చాలా కష్టం అప్పుడు. అవును. సో ఎనీవేస్ నాకు అలాంటి కోరికలు లేవు, నేను వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలి, నాకు కోరికలు లేవు సురేష్. అంటే 10 నటుడు, ఒకటి యాక్షన్, 2 కామెడీ, ఇలా రకరకాల వేరియేషన్ ఉంటుందా? వీటిలో చక్రవర్తికి ఏమి ఇష్టం అంటే ఇష్టం నాకు అన్నీ ఇష్టం. ఇవన్నీ మీరు బాగా చేశారు. లేదు, ఇప్పుడు కామెడీ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు. నాకు బాగా అంటే ఇది ఇష్టం కన్నా బాగా ఏ నటుడికైనా కష్టమైంది హారర్ చేయటం. ఇప్పుడు కామెడీ సిచ్యువేషన్ ఉంటుంది, బ్రహ్మానందం గారు లాంటి ఎక్స్ట్రాడినరీ యాక్టర్ పక్కన ఉంటే అసలు అదో టైమింగ్ ఉంటుంది, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్. యాక్షన్ వెరీ కంఫర్టబుల్, థ్రిల్లర్స్ చాలా చేశాను. బట్ హారర్ ఎందుకు కష్టం అంటే ఇక్కడ దెయ్యం ఉంది. దెయ్యం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అది ఎంత భయపడాలి, ఎంత భయం మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనేది డైరెక్టర్ చెప్పినప్పుడు, డైరెక్టర్ కూడా దెయ్యాలు చూసుంటాడుగా. ఎవరో నాలాంటి మీలాంటి 2-3 తప్ప మిగతా వాళ్ళకి తెలియదు కదా. మనం చాలామంది దెయ్యాలు చూస్తూ ఉంటాం. సో ఏ సార్ మంచి
ఎప్పుడైతే సంతోష్ సప్న అన్నాడో ఆయన ఫిక్స్ అయ్యాను నేను. సో కమింగ్ బ్యాక్ టు దిస్, కాబట్టి హారర్ చేయటం ఏ నటుడికైనా కష్టం, ఓకే. ఏ నటికైనా నటులకైనా కష్టం. సో మీ దృష్టిలో ఆల్ టైమ్ పర్ఫెక్ట్ యాక్టర్ కమల్ హాసన్ ఆర్ అమితాబ్ బచ్చన్, లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? కమల్ హాసన్. కమల్ హాసన్. యా, ఆయన అంటే అమితాబ్ బచ్చన్ గొప్పవాడే. నేను మళ్ళీ దానికి మీరు అడిగిన దానికి నేను సంజాయిష్ ఇవ్వను. అమితాబ్ బచ్చన్ గారు వేసిన వేషం కమల్ హాసన్ గారు వేయచ్చు, కానీ ఎవడు వరల్డ్లో ఇండియాలో ఎవడు సాగర్ సంగమం చేయలేడు. సో ఇట్స్ కమల్ హాసన్. నెక్స్ట్ ఆర్జీవి కృష్ణవంశీ, వీళ్ళిద్దరిలో ఎవరితో పని చేయడం ఈజీ? ఆర్జీవి. పని చేయడం, వర్క్ చేయడం. ఆర్జీవి రాము గారితో. మీరు నటించిన సినిమాల్లో రిజల్ట్ పక్కన పెడితే పర్సనల్గా మీకు ఏమాత్రం ఇష్టం లేని సినిమా ఏది? అచ్చా, రిజల్ట్ పక్కకు పెడితే ఏమాత్రం ఇష్టం లేని సినిమా తెలుగా, తమిళ, అయితే ఏదైనా ఏ లాంగ్వేజ్? సినిమా పేరు కూడా మర్చిపోయాను ఇప్పుడు, నాకు గుర్తులేదు. ఆ సినిమాది తమిళ్లో పేరు కూడా గుర్తులేదు. అంత తమిళ సినిమా మర్చిపోవడం బెస్ట్ అనిపించింది అప్పుడు. గుర్తే ఉంచుకోవాలనిపించలేదు. సో తమిళ ఎన్ని సినిమాలు చేశారు? చాలా సినిమాలు చేశాను. నాకు దాంట్లో నాకు బాగా నచ్చిన ఒక ఎపిసోడ్ చెప్పాలి ఇప్పుడు నేను. అది ఎందుకు అనేది ర్యాపిడ్ అయినా సరే 10 సెకండ్స్లో చెప్తా. నేను షూటింగ్ చేస్తున్నాం, కెమెరా రన్ అవుతుంది, డైరెక్టర్ మాట్లాడుకుంటాడు ఎవరితోనో. మేమందరం ఇక్కడ ఒక 10 మంది యాక్టర్లు ఉన్నాం. మేమేదో మాకు చెప్పిన డైలాగ్ చెప్పుకుంటున్నాం. ఒక యాక్టర్కి, ఆయన పేరు మర్చిపోయాను, కమెడియను, ఇలా విగ్గు పెట్టుకుని ఉంటారు సినిమాలో. ఆయన ఇలా ఇంత ఫుల్ విగ్గు పెట్టుకుని ఉంటారు. ఆయన కోపం వచ్చి ఆ విగ్గు తీసాడు, ఇది షార్ట్లో. ఓకే. అది మరి డైరెక్టర్కి తెలియట్లేదు, ఎవరికి తెలియట్లేదు. పెద్ద సినిమా, పెద్ద డైరెక్టరు, ఓకే, పెద్ద ప్రొడక్షన్ కంపెనీ అన్నట్టు గుర్తుంది. ఆయన కారెక్కి వెళ్ళిపోయాడు. ఓకే. ఇప్పటికి కూడా వాళ్ళకి తెలియలేదు. బో. అది కొన్ని ఉంటాయి అలాంటివి. మీ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ సత్య లేక గులాబీనా? శివ. సూపర్, కరెక్ట్. ఒక మాటలో సినిమా ఇండస్ట్రీని ఎలా డిస్ప్లే చేస్తారు? అంటే దాని గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ అ గ్రేట్ ఇండస్ట్రీ. మీకు అదే జీవితం కాబట్టి ఎవరికైనా అండి. ఇండస్ట్రీలో మీ గురించి మీరు విన్న అత్యంత చెత్త రూమర్ ఏంటి? నేను చాలా మంచివాడిని. డబ్బు, కీర్తి, ప్రశాంతత, ఈ మూడింటిలో మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు డబ్బు ఉంటే మిగతా 2 వచ్చేస్తాయి. కాబట్టి మిగతా వెనకాల చెప్పిన 2 ఉంటే డబ్బు రాదు. ఫస్ట్ డబ్బే, లాస్ట్ కూడా. మీరు డబ్బు మనిషి. డబ్బు మనిషి కాదు, ఏముంటే ఏమొస్తాయని అడిగారు. అవును. అంతేగాని నేను డబ్బు మనిషినా కాదా అడగాలి. ఓకే. మహేశ్వరి, రంభ, సౌందర్య, వీరిలో బెస్ట్ కోస్టార్ ఎవరు? డెఫినెట్గా రంభ. ఎందుకని? లేదు అంటే చెప్దాం అనుకున్నా కానీ వద్దు, ఎందుకంటే పాపం సౌందర్య లేదు కదా. సౌమ్య అవునవును. ఈజ్ నో మోర్. లేకపోతే సౌమ్య ఉండుంటే, అదే సౌందర్య ఒరిజినల్ నేమ్ సౌమ్య, తను ఉండుంటే నేను చెప్తే బాగుండేది, సరదాగా ఉండేది. తను చాలా స్పోర్టివ్గా తీసుకునేది. కాబట్టి ఐ వుడ్ సే రంభ డెఫినెట్లీ. అవును. మీరు సౌందర్య మంచి కాంబినేషన్ కూడా. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆల్సో. అవును. జేడి చక్రవర్తిలోని పెద్ద ప్లస్ పాయింట్, ఒక పెద్ద మైనస్ పాయింట్ అంటే? నేను చెప్పినవన్నీ నమ్ముతాను, ఏ చెప్పినా నమ్మను. ఎదుటివాడు ఏం చెప్పినా విన్నర్ కానీ ఫస్ట్ కాదు, నాలో ఉన్న మంచి పాయింట్, చెడ్డ పాయింట్ అడిగారు. చెడ్డ పాయింట్ ఏంటంటే నేను చెప్పినా నమ్ముతా. మంచి పాయింట్ ఏంటంటే చెప్పినవన్నీ నమ్మను. మీరు దేవుణ్ణి అడగకుండానే మీకు దక్కిన అత్యంత విలువైన వరం ఏంటి? తనే. అరే ఇప్పుడు తనే అంటే తనే షాక్ అవుతాడేంటి? డెఫినెట్గా తనే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లెజర్ ఈస్ ప్యూర్లీ మైండ్. సో మళ్ళీ అంటే నేను వచ్చిన ప్రథమ ఆఖరి మధ్య ఘట్టం కారణం ఏమిటంటే ప్రజలకి, ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మే 1 గాయపడ్డ సింహం వస్తుంది. ఎందుకు చూడాలి ఆ సినిమా? దానికి సమాధానం చెప్పండి. ఎందుకు చూడకూడదు? అది అడగండి ప్రశ్న. ఎందుకు చూడాలి? ప్రతి దాంట్లో ఎందుకు చూడొచ్చు చెప్పండి. చెప్పండి. కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఎందుకు చూడాలి చెప్పండి అంటే, ఎందుకు చూడకూడదో చెప్పండి, మేము చెప్తాం. అదేంటి చెప్పనా? ఎందుకు చూడాలి అంటే దాంట్లో ఉండే గొప్పతనాలని చెప్తాం. ఎటువంటి చిన్నప్పుడు అందరి ఇళ్ళల్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఎవరో వస్తారు ఇంటికి, పిల్లల్ని పిలిచి పాడు పాడు అంటారు. ఒరేయ్, అవును, మీరు సినిమాలో కూడా పాట పాడారు కదా? నేను సినిమాల్లో పాటలు పాడాను కదా. అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్ అండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం.
నాకు ఎక్కడో మనసులో అంత ఇష్టమైన వ్యక్తికి నేనేం చేయలేకపోతున్నాను అనిపించింది. నేను పాడితే ఆయన ఇంకా గొప్పవాడని తెలుస్తుందని పాడేశాను. ఏ సినిమా అది? అంటే చాలా సినిమా 8 పాటలు పాడాను. అవును గుర్తుందా? అదేంటో అవన్నీ హిట్ అయి కూర్చున్నాయి మనీ సినిమాలో పాటలు. అవును. సో బాలుగారికి చెప్పా, మీ గొప్పతనం చాటడానికే నేను పాడుతున్నానండి. అదెలా అన్నారు ఆయన. మరి కంపారిజన్ లేదు మీకు. ఇప్పుడు నా పాట పక్కనేసి మీ పాట వినండి, అప్పుడు మీరు ఎంత గొప్ప సింగరో అర్థమవుతుందని చెప్పి. నేను నా కోసం కాదు సురేష్, నేను ఎప్పుడూ ఇతరుల కోసమే. మీరు చేయని ఎక్స్పెరిమెంట్ లేనట్టుగానే కనిపిస్తుంది. ఎక్స్పెరిమెంట్ అనే పదాన్ని నేను నమ్మను సురేష్. ఏదన్నా చేయడానికి భయపడినప్పుడు చాలా అందంగా వాడే పదం పేరు ఎక్స్పెరిమెంట్. అంటే ఏమవుతుందో మనం చెప్పచ్చో లేదు, చెప్తే ఎవరేమనుకుంటారని ఒక భయం ఉంటుంది కదా. అప్పుడు వీఆర్ జస్ట్ డూయింగ్ మన ఎక్స్పెరిమెంట్, అప్పుడు చేయడం ఎందుకు? ఇప్పుడు ఫ్లైట్లో ఎక్కడం ఎక్స్పెరిమెంట్ అని తెలిస్తే మానేయండి. మీరు బస్సులో వెళ్తే ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్కుతారా? చెప్పడానికి బాగుంటుందని. నేను ఎక్స్పెరిమెంట్స్ నమ్మను అసలు, ప్రాక్టికాలిటీని నమ్ముతాను. ఎందుకు సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు చక్రి? అంటే నేను ప్రైవేట్ పర్సన్. సోషల్ మీడియాలో అంటే యూ హ్యావ్ టు మీరు అన్నీ మీకు జరిగే సంఘటనలు, విషయాలు, విశేషాలు మీరు వినాలి, మీరు షేర్ చేసుకోవాలి. నాకు ఆమె ప్రైవేట్ పర్సన్. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా వచ్చిన దాంతో తృప్తిపడి 10 మందికి హెల్ప్ చేయాలని అలా కోరుకుంటారు. Correct. మీరు చేసినవి బయటికి తీసుకురారు. ఎందుకంటే మా రంగాన్ని అడిగినా ఇంకొకరిని అడిగినా కొన్ని మాకు తెలుస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటారు. అది సమాజ సేవ అనవచ్చు, లేదా ఏదైనా అవ్వచ్చు. అటువంటి వాటిని అయ్యని ఎందుకు ఫోకస్ చేసుకోకూడదు? కాదు, ఇప్పుడు మీరు అడిగిన దాంట్లోనే సమాధానం ఉంది. చేసింది చెప్పుకుంటే చెప్పుకోవడానికి చేసినట్టు, చేసింది చెప్పుకోకపోతే చెప్పుకోవటం కాదు, చేయడానికి చేసినట్టు. చక్రి రేపొద్దున్న హీరోయిన్ ఫాదర్ గాను, లేదా అలా తీసుకుంటారు, తర్వాత బాబాయ్ గాను, లేదా తాతగా కూడా మేము చూడొచ్చా భవిష్యత్తులో? నాకు తెలిసి దేవుడు మీకు 90 ఏళ్ళు ఆయుష్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను బతుకుతా. కాదు అదే పాపి చిరాయు అని అందుకే అన్నారు. సో ఇప్పుడు మీరు 90 ఏళ్ళు బ్రతికి తర్వాత చచ్చినా కూడా నేను చేయను. అంటే నేను 90 ఏళ్ళు బతికి నాకన్నా మీరు పెద్దోళ్ళే. కాదు సురేష్, ఇప్పుడు మన ఇద్దరం కలిసి అంతకాలం బ్రతుకుదాం అంటే నాకు మొగాళ్ళు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో మన ఇద్దరం కలిసి బ్రతుకుదాం అని అలా కలిసి బతుకుతాం అంటే అప్పుడు అనాల్సి వస్తుంది. అంటే భవిష్యత్తులో అంటే క్యారెక్టర్లు కొంతమంది చాలా చెప్పే కదా. అంటే మీరు చనిపోయేటప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారండి, 93కి మీరు ఇలా బెడ్ మీద ఉన్నా కూడా చక్రి అని మీరు అన్నా కూడా నేను చేయను. నేను చచ్చినా చేయను. ఆ రేంజ్ వరకు నేను చేయను. ఓ లిమిటేషన్ వరకు ఉంటారు. అసలు లిమిటేషన్ మీరు పెట్టుకుంటే ఉంటుంది. ఎప్పటికీ అసలు ఇప్పుడు నేను 35 ఏళ్ళ క్రితం ఎలా చూసాను అదే చక్రి, అదే ఉత్సాహం, అదే టెంపో. ఏంటి రహస్యం? అది రహస్యంగా ఉంటేనే బెటర్. అదే రహస్యం. పూర్తి స్థాయి విలన్గా మిమ్మల్ని చూడొచ్చా? వై నాట్? ఆ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సమ్మన్ కమ్స్ విత్ అ టెరిఫిక్ స్క్రిప్ట్, ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్. ఎందుకు చేయను? అంటే మీరు స్టార్టింగ్లో చేసింది అదే కాదు నేను ఏమంటే మన యాక్టర్, ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్. ఏదన్నా అంటే నన్ను ఇన్స్పైర్ చేయగలగాలి. ఓకే, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్.